హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి తిరుమలగిరి మండలంలో ఉన్నాం. ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు నరేష్ గారు మనతో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, మీరు మండల పార్టీ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సేవలు అందిస్తున్నారు? నేను కాంగ్రెస్ పార్టీ కంటే నేను 2001 నుంచి కాలేజ్ ఎన్ఎస్వై ప్రెసిడెంట్గా, తర్వాత యూత్ కాంగ్రెస్ డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్గా, తర్వాత టౌన్ ప్రెసిడెంట్గా, తర్వాత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా 2020 నుంచి మండల అధ్యక్షునిగా ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉన్నాను. పార్టీ గతంలో ఇక్కడ 15 సంవత్సరాల నుంచి పార్టీ ఇక్కడ అధికారంలో లేదు. టీఆర్ఎస్ పార్టీ గాదర్ కిషోర్ 10 సంవత్సరాలు, అంతకుముందుకు మోతుపల్లి నరసింహరావు 5 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే లేడు అధికారంలో. అయినా కూడా మేము కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఏ రోజుకైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపు మేరకు పార్టీ బలోపేతానికి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూనే ఓవైపు మళ్ళీ కార్యకర్తలకు అండగా ఉంటూ అనేక రకాలుగా టీఆర్ఎస్ పార్టీ మారాలని వాళ్ళని ప్రలోభపెట్టి వాళ్ళ ఇబ్బందులు పెట్టినా కూడా ఒకవైపు వాళ్ళని కాపాడుకుంటూ మమ్మల్ని మేము కాపాడుకుంటూ పార్టీని కాపాడడానికి చాలా శ్రమించినాం. మా శ్రమ ఫలించి 2023లో పార్టీ అధికారంలో రావడానికి మా కృషి చాలా ఉంది. అది చాలా ఉపయోగపడ్డది కూడా. ఓకే సార్, మీ సతీమణి గారు ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ అని తెలుస్తుంది సార్. ఎలాంటి సేవలు అందిస్తుంది? అంటే రిజర్వేషన్ దృష్ట్యా అది జనరల్ మహిళ అయింది. తుంగతుర్తి జనరల్ క్యాండిడేట్కి ఇచ్చారు, శాలిగారం జనరల్ క్యాండిడేట్కి ఇచ్చారు. కాబట్టి ఇక్కడ 2 ఓసీలకు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ బీసీకి కేటాయించాలని పార్టీ సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం జరగడానికి కూడా మాకు ఈ యొక్క మార్కెట్ చైర్మన్ ఇవ్వడం పెద్ద ఉదాహరణ. నేను మొదటి నుంచి కూడా ఒక 20 సంవత్సరాల నుంచి పార్టీకి క్రమశిక్షణతోటి పనిచేస్తున్నాను. కాబట్టి ఒక కష్టపడ్డ కార్యకర్తను గుర్తించాలి, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కార్యకర్తను గుర్తించాలన్న ఒక సంకల్పంతో మందుల సామెల్ గారు, పార్టీ పెద్దలు అందరూ కూడా ఆలోచన చేసి మాకు మార్కెట్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. మేము ఇచ్చిన కాంచి కూడా మార్కెట్ అభివృద్ధి కోసం మేము ప్రతి క్షణం చిన్న మౌలిక కొన్ని మేము అభివృద్ధి, అందులో నీటి వసతి లేకుండే, మరుగుదొడ్లు లేకుండే వాటిని మెరుగుపరుస్తున్నాం. కావాల్సినటువంటి అన్నిటిని కూడా మేము ఎమ్మెల్యే గారికి, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. అతి త్వరలోనే అవన్నీ కూడా మంజూరు దొరుకుతాయని నేను ఆశపడుతున్నాను. ఓకే సార్, మీరు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు, కానీ అధికార పార్టీ నుంచి ఎలాంటి ఒత్తిళ్ళు ఎదుర్కొన్నారు సార్? చాలా ఒత్తిళ్ళు ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఊళ్ళో ఏం జరిగినా కూడా మా మీద మేము లేకున్నా కూడా ఎవరు పిటిషన్ ఇచ్చినా కూడా మా మీద కేసులు బుక్ చేసేవారు. మాకు సంబంధం లేని తగాలల్లో కూడా మాకు రుద్ది మమ్మల్ని కేసులు పాలు చేయడం, ఒత్తిళ్లకు గురి చేయడం, మానసిక వేధింపులకు గురి చేయడం. రాత్రి 2 గంటలకు 3 గంటలకు రాష్ట్ర పార్టీ అని పిలిపిస్తే ఆ 3 గంటలకు వచ్చి మమ్మల్ని ఏదో తీవ్రవాది లెక్క, నక్సలెట్ లెక్క ఇంట్లో నుంచి బలవంతంగా ఎత్తుకుపోవడం. దానివల్ల మా కుటుంబ సభ్యులు భయపడదు, ఎందుకు మనకి రాజకీయాలు అట్లాంటి మానసిక వేధింపులకు మమ్మల్ని అనేక రకాలుగా గురి చేసేది. సార్, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే స్థానికుడు కానప్పటికీ కూడా 2 పర్యాయాలుగా ఎమ్మెల్యేగా కొనసాగించింది సార్. మరి 3సారి ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి సార్? అంటే 2014లో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అప్పుడు అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిండు యువకుడు, ఒక విద్యార్థి నాయకుడు. సరే, గతంలో కూడా అప్పుడు మందుల సామెల్ గారు టీఆర్ఎస్లో ఉండి ఇక్కడ పార్టీ బలోపేతానికి కృషి చేసిండు. కానీ వాళ్ళ పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల గౌరవిస్తూ వారు కూడా అతనికి సహకరించిండు. అప్పుడు ఉన్నటువంటి యువత ఏంటంటే తెలంగాణ ఉద్యమం పార్టీ, తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ, ఇక దీన్ని గౌరవించాలని చెప్పేసి కూడా ఉద్యోగ సంఘాలు కానీ నిరుద్యోగులు కానీ ఎక్కువ శాతం టీఆర్ఎస్ పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. ఆ బేస్లో కిషోర్ గారు గెలుపు సహాయపడ్డది. అయితే దాంతోపాటు ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా అప్పుడు కూడా 1200 ఓట్లతోనే ఓడిపోయిండు. కాంగ్రెస్ పార్టీ లేదని బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పార్టీగా దాన్ని కూడా గౌరవించాలని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కొత్త అయినప్పటికి కూడా అతను గెలిపించుకోవడం తీవ్రంగా శ్రమించారు. కానీ ఏమైందంటే కొన్ని అప్పుడు ఎంపీ రాజగోపాల్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వర్గాల చేపట్టి కొంత ఎంపీ గారు ఓటు క్రాస్ చేయడం, అతను కొంత అతను నోరు దురుస్తుతోటి పార్టీలో కొన్ని చిన్న విభేదాలు ఉండడం వల్ల అది దయాకర్ గారి ఓటమికి కారణమైంది. ఇంకోటి ఏంటంటే ఆయన తక్కువ టైంలో రావడం వల్ల అన్ని గ్రామాలు తిరగలేకపోయాడు. దాది కూడా కొంచెం కిషోర్ కలిసి వచ్చింది. ఆయన కూడా స్వల్ప ఓటమి 1200 ఓట్లతో స్వల్ప ఓటు. 2018లో కూడా దయాకర్ గారు 1800 ఓట్లే. అది కూడా సూర్యాపేట కూడా అంతే. అది కూడా లాస్ట్లో ఇంకా కూడా కేసు నడుస్తుంది సుప్రీంకోర్టులో. 23 ఈవీఎంలు ఇంకా ఓపెన్ చేయకుండా అప్పటికే గవర్నమెంట్ ఫామ్ అయింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి ఈవీఎంలు ఓపెన్ చేయకుండా ప్రకటించారు. అది అందరికీ తెలిసిన విషయమే. దయాకర్ గారు కూడా ఇది తప్పు, నైతికంగా నాదే విజయం అని చెప్పి సుప్రీంకోర్టులో కూడా వారు కేసు వేయడం జరిగింది. ఆ కేసు ఇంకా
కొనసాగుతూనే ఉంది. ఆ విజయం 2018లో నైతిక విజయం దయాకర్ గారిదే. కిషోర్ గారిది అది అధికార పార్టీ పల్లవబలతో ఆయన ప్రకటించుకున్న తప్ప అది ఆయన విజయం కాదు 2018లో. ఒకసారి ఇక్కడ మోతుకుపల్లి గారు, రామరెడ్డి దామోదర్ రెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, తర్వాత గాదర్ కిషోర్, ఇప్పుడు మందల సామీలు, వీళ్ళందరిలో ఎవరు అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేసిరంటారు? అంటే ఇప్పుడు మల్లు స్వరాజ్యం గారి నుంచి మొదలు పెడితే వాళ్ళందరూ కూడా స్థానికులే. సంకినేని గారు కానివ్వండి, మన దామోదర్ రెడ్డి గారు కానివ్వండి, ఒక మోతుకుపల్లి నరసింహులు గారు మినహా. మోతుకుపల్లి నరసింహులు గారు స్థానికుడు కాకపోవడం వల్ల ఏమైందంటే అతను ఇంకా 2 సార్లు పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికి కూడా ఈ ప్రజా తీర్పు ఘోరంగా వస్తుందని ముందే ఊహించి పారిపోయింది ఆయన. అంటే ఇప్పుడు 2009లో ఎమ్మెల్యే ఎన్నికైండు. 14 ఉంది, 18 ఉంది, 23 ఉంది. ఇంకా 3 సార్లు ఆయనకు అవకాశం ఉంది ఎస్సీ రిజర్వేషన్గా. అయినప్పటికీ కూడా ఆయన ఒక్కసారికే ప్రజలు తీవ్రమైనటువంటి వ్యతిరేకత తెచ్చుకొని ఇక్కడ పోటీ చేస్తే నాకు డిపాజిట్ దక్కే పరిస్థితులు అని చెప్పి కాన్స్టిట్యూన్సీ నుంచి పారిపోయిన పరిస్థితి తెచ్చుకుండు. ఎందుకంటే అభివృద్ధి చేయలేదు, కార్యకర్తలతో మమేకం కాలేదు. ఇక ఒక ప్రత్యేక శైలిలో ఒక దురహంకారంతో పోవడం వల్ల ఆ స్థాయి వచ్చింది అతనికి. అదే వైఖరిని పూర్తి స్థాయిలో కాకుండా కూడా కొద్ది అదే వైఖరిని గాదర్ కిషోర్ కుమార్ గారు కూడా కొనసాగించడం వల్ల 2023లో 50,000 ఓట్ల మెజార్టీతో ఓటమికి కారణమైపోయింది. అతను ప్రశ్నించే వారిపైన దౌర్జన్యాలు, ఎవరైతే ఈ పరిపాలన మీద కిషోరు అరాచకాల మీద ప్రశ్నిస్తే వాళ్ళని దౌర్జన్యంగా కొట్టియడం, హత్యా ప్రయత్నాలు చేయడం, అట్లాంటి చాలా దారుణాలకు పాల్పడ్డాడు. దాంతోపాటు ఇక్కడ బిక్కీర్లో ఉష్కదంతం, ముఖ్యంగా బిక్కీర్లో ఉష్కదంతం కూడా అతని ఓటమికి ప్రధాన కారణమైంది. కొన్ని భూదందాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కార్యకర్తలు కూడా పట్టించుకోకపోవడం, వాళ్ళ పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోవడం, ఇతర పార్టీ కార్యకర్తలను పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి రాకపోతే వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, ఎవరైనా ప్రభుత్వం పైన కానీ అతని పరిపాలన పైన కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలపైన కానీ ప్రశ్నిస్తే వారి మీద విపరీతమైన దాడులు చేయడం, ఇవన్నీ కూడా కలిసి ఈసారి ఎట్లయినా కూడా అందరూ పార్టీలకు అతీతంగా ఇక్కడ యువత అందరూ చైతన్యవంతమై ఖచ్చితంగా ఈసారిని స్థానికుని గెలిపించుకోవాలి, గాదర్ కిషోర్ కుమార్ అక్రమాలకు అట్టుగడ్డ వేయాలి, అతను ఎట్లయినా ఓడించాలని ఒక సంకల్పంతో ఎవరికి వారుగా తీవ్రంగా శ్రమించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పార్టీలకు అతీతంగా పనిచేశారు. ఓకే సార్, మొన్న జరిగిన ఎన్నికలలో అద్దంకి దయాకర్ గారికి టికెట్ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం కోమటిరెడ్డి వెంకరెడ్డి అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎట్లుందంటే పార్టీ అధిష్టానం ఎట్లా ఆలోచిస్తుందంటే ఈసారి 2023లో గెలిపే లక్ష్యంగా పెట్టుకుంది పార్టీ. తుంగతుర్తిలో ముఖ్యంగా 15 సంవత్సరాల నుంచి అధికారం లేదు. ఈసారి కూడా ఇక్కడ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలవకపోతే చిన్న కారణాలతోటి అక్కడ కార్యకర్తలు చాలా తీవ్రంగా నష్టపోతారు. వాళ్ళు ఇక నాలాంటి వాళ్ళు ఇక ఊరులు పెట్టి పారిపోయేటువంటి పరిస్థితి, అంటే బతకడానికి ఇక పోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి వీళ్ళందరినీ కాపాడుకోవాలంటే ఇక్కడ పార్టీ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించాలి. వర్గాలకు అతీతంగా ఇప్పుడు వెంకరెడ్డి గారు ఖచ్చితంగా ఆయన ఎంపీ చేసాడు, వాళ్ళ తమ్ముడు ఇక్కడ ఒకసారి ఎంపీ చేసాడు కాబట్టి ఎంతో కొంత వాళ్ళకి ఇక్కడ క్యాడర్ ఉంటుంది. వారు మనస్తత్వంగా వారు వద్దన్నప్పుడు కూడా మీకు కావాలని ఇస్తే వాళ్ళ సంబంధించినటువంటి క్యాడర్ ఏమన్నా చిన్న తప్పులు చేసినా కూడా ఎప్పుడు కూడా స్వల్పవడంతో పోతుంది కదా, ఆ చిన్న తప్పు కూడా మనం చేయొద్దు. కాబట్టి అందరికి ఆమోదకమైనటువంటి ఒక వ్యక్తిని ఎంచుకొని ఈసారి కొడితే ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా గెలిచే వ్యక్తిని పెట్టాలని చెప్పేసి అటు టీఆర్ఎస్ ఓట్లు ప్లస్ అయితే అటు ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గంలో 50,000 ఓట్ల మాదిగ సామాజిక ఓట్లు ఉంటాయి. సామేల్ గారు ఇంతకుముందు గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు కాబట్టి అక్కడ కొన్ని ఓట్ల మనకు మిళితమయ్యే అవకాశం ఉంటుంది. మాదిగ సామాజిక వర్గం నుంచి ఓట్లు పడే అవకాశం ఉంటుంది. ఇటు కాంగ్రెస్ ఓట్లను కాపాడుకుంటే ఖచ్చితంగా ఇక గెలుపు అనేది తిరుగులేకుంటుంటుంది అనే ఒక ఆలోచనతోటి సునీల్ కనుగోలు గారు కానీ పార్టీ పెద్దలు కానీ ఒక మంచి ఆలోచనతో చేసి గెలిపే లక్ష్యంగా మందుల సామేల్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఒకవేళ అద్దంకి దయాకర్ గెలిచేటట్టు సార్ టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి, అట్లేం లేదు, గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అంటే చిన్న ఏమైనా మళ్ళీ 1000-1500 ఏమైనా పోతుందో అన్న ఆలోచనతోటి వాళ్ళు పెద్దలు ఏంటంటే ఖచ్చితంగా గెలవాలని ఆలోచించారు. కానీ ఈసారి గెలిచే వ్యక్తి అట్లేం లేదు. అద్దంకి దయాకర్ గారు వచ్చినా కూడా ఎప్పుడు కూడా ఇక తుంగతుర్తి కార్యకర్త ఎట్లా ఆలోచిస్తారంటే సరే అంతకుముందుకు ఎంత తగాదులు పెట్టుకుని ఇట్లా కొట్టుకున్నా కూడా ఎలక్షన్లు వస్తేవరకే వాళ్ళ పార్టీ కోసమే పనిచేస్తారు. అద్దంకి దయాకర్ 2014లో ఈ ప్రాంతానికి తెలియదు. 2014 వచ్చిన తర్వాత అప్పుడు రవి డాక్టర్ అని అద్దంకి దయాకర్ కానీ వర్గాలు ఉన్నాయి. అయినా 2018లో కూడా మళ్ళీ అదే 15,000 ఓట్లతోనే ఓడిపోయింది. అంటే కార్యకర్త ఎట్లా ఆలోచించింది, ఇక్కడ నాయకులతో ఏం పని లేదు. నాయకులు కొట్టుకున్నా కూడా కార్యకర్త అంటాడు కాంగ్రెస్కే పనిచేసాడు, కాంగ్రెస్కే ఓటేసాడు. కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా దయాకర్ గెలుపుకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
ఇక్కడ నుంచి మన బీజేపీ కూడా చేసింది కదా సార్, బీజేపీ పరిస్థితి ఏంది? అంటే సంఖ్యని కూడా ఇక్కడ నుంచి కొనసాగించడం జరిగింది గతంలో. ఇక్కడ బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది? అంటే ఈ గ్రామాలలో బీజేపీ పార్టీకి కొద్దిగా ఆదరణ తక్కువ. అంటే ఈ ఓన్లీ మతతత్వం అని అదని ఇదని. గ్రామాలలో ఎట్లుంటుందంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇది బాగా కమ్యూనిస్ట్ ప్రాంతం. కమ్యూనిస్టులు ఎట్లుంటారంటే ఈ మతాలు కానీ దానికి తీవ్రతంగా ఉంటారు. కొంచెం పక్కన కడవిండి కానీ ఎంత కానీ కొంత ఏంటంటే నక్సలైట్ సంబంధించినటువంటి కొంచెం విప్లవ భావాలు ఉన్నటువంటి ప్రాంతం మన తుంగతుర్తి ప్రాంతం. కాబట్టి ఇక్కడ యువకులు కానీ ప్రజలు కానీ కొంత చైతన్యవంతంగా ఆలోచిస్తారు. ఆ చైతన్యం ఏంటంటే కాంగ్రెస్ కానీ తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్కి కానీ ఆ వైపులనే ఉన్నారు ప్రాంతం ప్రజలు. ఈ బీజేపీని కొంచెం ఆ బీజేపీ పార్టీకి కానీ ఇంకోటి ఏంటంటే పోటీ చేసినటువంటి వ్యక్తి కూడా అంటే చాలా తక్కువ, అంటే సామాజిక వర్గానికి తక్కువ, వాళ్ళ సామాజిక వర్గం తక్కువ ఉండడం కూడా ఓట్లు తక్కువ అవడానికి కూడా ఒక పెద్ద. సరే, ఈరోజు కవిత కేసీఆర్ మధ్యలో యుద్ధ పోరు జరుగుతుంది. ఇది ఎవరికి దారి తీస్తుంది? ఏ పార్టీకి లాస్ అవుతుంది అంటారు? వాళ్ళ పార్టీకే లాస్ అవుతుంది, కాంగ్రెస్కి ప్లస్ అవుతుంది కదా. ఇప్పుడు ఏ పార్టీలైనా అంతర్గత కుమ్ములు గట్టలు ఉంటే ఇతర పార్టీకి మైలేజ్ అవుతుంది కంపల్సరీ. కవిత గారు ఏంటంటే నా కేటీఆర్తో సమానంగా నాకు హక్కులు ఇవ్వాలి, నాకు ప్రాధాన్యత తగ్గుతుంది అనేది ఆమెదేమో చూపిస్తుంది అంతే. అంటే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారి న్యాయం జరిగింది, ఇక్కడ అదే జరుగుతుంది అనుకుంటారా? ముందే ఊహించింది కావచ్చు ఆమె, కాబట్టి ముందే జాగ్రత్త పడుతుంది. ఓకే సార్, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు, ఇక్కడ చాలా వరకు దళితులు 2500 యూనిట్లు ఉన్నారు సార్. ఎన్ని వచ్చినాయి? ఇక్కడ ఎంతమందికి న్యాయం చేసిండు గాదర్ కిషోర్? అంటే దాదాపు అందరికి వచ్చినాయి. అంటే ఇప్పుడు 2500 కుటుంబాలను అధికారులు ఎంపిక చేసినారు, అన్ని కుటుంబాలకు ఇవ్వాలని చెప్పేసినారు. కొంతమంది లేటుగా అప్లై చేసుకుని ఇంకొక 300-400 మందికి ఇచ్చేది ఉన్నట్టుంది. కానీ అది ఆ పథకం మొత్తం దుర్వినియోగం అయిపోయింది. అది ఏమైందంటే యూనిట్ ఎవరు తీసుకోలేదు. దళారులు ఏం చేశారంటే 10 లక్షలు వస్తున్నాయి నీకు, జిఎస్టీ పేరు మీద 2 లక్షలు తీస్తున్నావు, నువ్వేం పెట్టుకున్నావు వేసుకో 8 లక్షలు ఇస్తాం, 6 లక్షలు ఇస్తాం, 7 లక్షలు ఇస్తాం. వీళ్ళు కూడా ఏమనుకున్నట్టు కొంతమంది అమాయకులను పట్టుకొని మళ్ళీ కట్టేది లేదు కదా, పూర్తిగా 100% సబ్సిడీ కదా, ఈ 6 లక్షలు చాలే, లేకుంటే నీకు రాదు, టైం అయిపోతుంది. ఇట్లా ఎవరికి వారుగా ఒక ముఖ్యమైన లీడర్ నీకు 100, నాకు 200, నీకు 300 అని ఎవరికి వారుగా ఒక 10-15 మంది ఇక్కడ గుంపాయి ఎవరు వాళ్ళు పంచుకొని వాళ్ళకి సంబంధించిన 200లలో ఇస్తే వాళ్ళకి 5 లక్షలు కూడా ఇచ్చారు, వాళ్ళకి 3 లక్షలు కూడా ఇచ్చారు. నిమ్మలంగా ఇస్తాం, ఏం చేస్తాం, ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా ఇలా భాగస్వామ్యం ఉంది అని. సార్, ఇక్కడ అంటే బీసీలకు కేటాయించిన గొర్రెల పంపకాల విషయాలలో కూడా డీడీలు కట్టి ఇంతవరకు వాళ్ళకి అమౌంట్ కూడా చేరలేని పరిస్థితులు. వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయబోతుందంటారు? మండల స్థాయిలో చాలా మంది బాధితులు ఉన్నారు. మండల స్థాయిలో గ్రామాలలో డీడీలు కట్టి కూడా చాలా మంది బాధితులు ఉంటారు. మేము కూడా ప్రభుత్వం దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళినాం, వాళ్ళ డీడీలు రిటర్న్ ఇవ్వాలని చెప్పేసినాం. ఎమ్మెల్యే గారు కూడా చాలాసార్లు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళారు. అది అతి త్వరలోనే రిలీజ్ అవుతాయి వాళ్ళకి డీడీలు. ఓకే సార్, ఇక్కడ చాలా వరకు కళల వడ్లు ఇంతవరకు కూడా అంటే కొనుగోలు కావట్లేదు సార్. ఐకేపీలో చూసుకున్న సొసైటీలలో కూడా ఎవరిని అడిగినా మిల్లరు దింపుకోవట్లేరు, ఎమ్మెల్యే గారు పట్టించుకుంటలేడు అని అంటున్నారు సార్. ఎందుకు జాప్యం ఎక్కడ జరుగుతుంది? ఇంకా రైతులు ఎంతకాలం ఇబ్బంది సార్? అయితే జాప్యం ఈసారి ఎందుకు కొద్దిగా దిగుమతిలో జాప్యం కొద్దిగా ఆలస్యం అవుతుంది మాత్రం వాస్తవం. ఇది దిగుమతి వాస్తవం జరుగుతుంది. ఎందుకంటే ఏం జరిగిందంటే గతంలో ఉన్న మిల్లర్లు ఇప్పుడు తక్కువైపోయినాయి. అన్ని మిల్లర్లు అవినీతికి పాల్పడడం, ప్రభుత్వానికి వాళ్ళు బియ్యం సరఫరా చేయకపోవడం వల్ల మిల్లులు సీజ్ అయిపోయినాయి. సీజ్ అయిపోవడం వల్ల ఏంటంటే మిల్లు తక్కువైపోయినాయి, పంట ఎక్కువైంది. ఈసారి పంట ఎక్కువైంది, మిల్లులు తక్కువైపోయినాయి. దానివల్ల ఏంటంటే అన్లోడ్ అవడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. దానివల్ల కూడా రైతులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. మొన్న ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని తిరుమలగిరిలో కూడా కొద్దిగా వేరే మళ్ళీ కొత్త మిల్లుకు పర్మిషన్ ఇప్పించి ఇప్పుడు 10 రోజుల నుంచి కాంటాలు రైతులు దిగుబడి కూడా తొందరగా. అంటే లారీల కొరత బాగుంది, ఈ విషయం మీద చెప్తే మీరు కలెక్టర్ గారితో మాట్లాడుకోండి అని చెప్పేసి రైతులపైన దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పి కొన్ని చోట్ల సీఈఓలు చెప్తున్నమాట సార్. ఎమ్మెల్యే గారు సీఈఓలు ఎమ్మెల్యే గారి మీద చెప్తారు. ఇది ఎంతవరకు వాస్తవం? అట్లా ఏం చెప్పడు ఆయన. ప్రతిక్షణం ప్రతిరోజు కాన్స్టిట్యూన్సీలో అసలు ఏం జరుగుతుంది, నేను పోవాలి, ఇక్కడ తిరగాలి, ప్రజల మధ్యలో ఉండాలి, ఏ సమస్య ఉందో తెలుసుకోవాలి, దాన్ని పరిష్కరించాలనే దృక్పథంతో తిరుగుతుంది. కాబట్టి అట్లా మాట్లాడడానికి అవకాశం ఉండదు. అలాంటి వ్యక్తి కూడా కాదు ఆయన, అట్లే ఉండదు. ఓకే సార్, ఇంకోటి ఆయన రైతు కదా, ఆయన ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తుంటాడు. ఒక రైతుగా రైతు పడే బాధ ఆయనకు స్వయంగా తెలుసు కాబట్టి వాటిని పరిష్కరించుకునే దిశగానే ఆలోచిస్తాడు తప్పితే అట్లా దురుసుగా మాట్లాడడానికి ఇలాంటి అవకాశం ఉండదు. మరి ఎమ్మెల్యే గారు రైతు అయినప్పటికీ మిల్లర్లు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? పోయినా అంటే ఎక్కడ
తీసుకపోయిన ధాన్యం అక్కడే ఉంటుంది 3-4-5-6 రోజుల తర్వాత మళ్ళీ అన్లోడ్ అయి వస్తున్నాయి. అదే ఎమ్మెల్యే గారు మాట్లాడవచ్చు. ఒకేసారి అన్ని లారీలు రావడం వల్ల వారికి తగ్గట్టుగా అమ్మాయిలు లేకపోవడం వల్ల కొద్దిగా జాప్యం జరుగుతుంది. వాటిని ఇప్పుడు అన్నీ చిన్నగా కవర్ చేస్తుంది. ఇప్పుడు అంతా దిగుమతి అవుతుంది. ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి ఫాస్ట్గా అవుతుంది. సార్ ఇక్కడ ఇంకోటి, ఇప్పుడు ఆల్రెడీ విత్తనం టైం అయింది సార్. రేపు మాపు విత్తనాలు వేసేవి బాగా నకిలీ విత్తనాలు మూట జరుగుతుందని చెప్పేసి అంటున్నారు సార్. దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక నకిలీ విత్తనాల మీద కాదు, అన్ని కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఎక్కడ కూడా అవినీతి సహిస్తలేదు. చాలా వరకు ఈ మధ్యన చూసినాం మనం. చాలామంది అవినీతి అధికారులను, ఏసీపీ అధికారులు ట్రాప్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు చూసినాం మనం. ఇలాంటి అవినీతి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అవకాశం లేదు. వారు మాలాంటి వాళ్ళు రికమెండేషన్ కూడా ప్రభుత్వం కానీ పార్టీ నాయకులు కానీ ఇట్లాంటివి మేము సహించాం. పరిపాలన చాలా నిజాయితీగా జరగాలని ముఖ్యమంత్రి గారి నుంచి చాలా స్ట్రిక్ట్గా ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి మీరు కూడా రెఫర్ చేయొద్దని చెప్పేసి మాకు కూడా చాలా స్ట్రిక్ట్గా ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతికి కానీ అవినీతి కార్యక్రమాలు కానీ సాగలేదు. సార్, గాదర్ కిషోర్ గారికి మందుల సామెల్ గారికి ఉన్న వ్యత్యాసం ఏంటి? మందుల సామెల్ గారు మమేకం అయిపోతాడు ప్రజలతోటి. నేను ఎమ్మెల్యేను, నేను ఎవరు తీసుకొస్తే కలవాలి అట్లా ఏం లేదు. నువ్వు అర్ధరాత్రి 12 గంటలకు కూడా ఏ కార్యకర్త ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. కిషోర్ గారి దగ్గరికి అంత చెన్నుగా పోయేవాళ్ళు కాదు. వాళ్ళ కార్యకర్తలు కూడా నాయకులు పోవాలంటే భయపడేవాళ్ళు. అతన్ని కలవాలంటే ఒక టోకెన్ సిస్టమ్ ఉండేది. వీరిని కలవాలంటే ఏ సిస్టమ్ లేదు. డైరెక్ట్ అవసరమైతే నువ్వు హైదరాబాద్ వాళ్ళ బెడ్రూమ్ కూడా పోవచ్చు. నైట్ ఫోన్ చేసి కూడా అన్న ఇట్లా అయింది అని కూడా ఒక్కొక్కరు తాటి చెట్లలో కల్లాక్కుంటూ కూడా ఎమ్మెల్యే నాతో మాట్లాడతారు. సూర్యబాబు అని కూడా అవుట్ స్పీకర్ పెట్టి మాట్లాడతారు. అట్లాంటి అంత చనువుగా ఉంటాడు. ఓకే సార్, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి జానారెడ్డి అడ్డుపడుతుండు అని టాక్ ఆల్రెడీ ప్రెస్ మీట్లు కూడా జరిగినాయి. చాలా పెద్ద రాష్ట్ర స్థాయిలో సంబంధించిన అంశం. అడ్డుపడుతున్నారు అనేది ఎట్లా అనేది మనం దాన్ని స్పష్టంగా చెప్పలేం. అంటే స్పష్టంగా చెప్పలేం. ఎందుకంటే సార్ ఒక జిల్లాలో ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉంటూ వెంకరెడ్డి గారు ఉన్నారు. సార్ జానారెడ్డి గారు పెద్దలు కాబట్టి మళ్ళీ ఒకే సామాజిక వర్గానికి ముగ్గురు ఇస్తే కొద్దిగా పార్టీలో కూడా ఇతర వర్గాలు కూడా చాలా తప్పుగా ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు సూచన చేయొచ్చు. అధిష్టానానికి సూచన చేయాల్సిన బాధ్యత కూడా వారి మీద ఉన్నది కదా. అంటే మందుల సామేల్ గారు, ఇంకా ఇతర వర్గాలు ఉన్నాయి కదా, ఇంకా గిరిజనులు ఉన్నారు, దళితులు ఉన్నారు. మందుల సామేల్ గారు మంత్రి పదవికి అర్హుడు కాదా? ఇవ్వచ్చుగా. అర్హుడే, ఎందుకు ఇవ్వద్దు? ఖచ్చితంగా అర్హుడే. మరి మంత్రి పదవి, ఆయన ఎమ్మెల్యే పదవి కొత్త కావచ్చు కానీ అతను సేవలలో కానీ రాజకీయంగా కానీ మొదటి నుంచి కూడా ఒక సేవా దృక్పథంతో ఆయన పరిగిలో ఒక విప్లవ నాయకునిగా, ఒక ఉపాధ్యాయునిగా, రాత్రిబడి పంతులుగా అక్కడ భూస్వాముల మీద దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి పేదల పట్ల ఎప్పటి నుంచో అండగా ఉంటుండే ఆయన. అతను అప్పట్లోనే వాళ్ళు అక్కడ దొరలు భూస్వాములు ఎన్కౌంటర్ చేద్దామని చూస్తారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి తన ఆస్తిని కూడా పేద ప్రజలకు అక్కడ దానం చేసి మళ్ళీ హైదరాబాద్లో రిక్షా కార్మికులకు, మళ్ళీ ఇళ్ళల్లో పనిచేసే కూలీలకు అండగా అక్కడ ఒక మనం కార్మికుల పట్లనే ఆయన కార్మిక నేతనే ఎప్పుడు కూడా ఒక ఉద్యమ నేతగానే పనిచేసిండు ఆయన జీవితాంతం కూడా. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కూడా మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ పార్టీ కాబట్టి ఈ తెలంగాణ సాధించాలన్న దిశగా ఉద్యమ పార్టీలో కొనసాగింది తప్పితే ఎక్కడ కూడా ఆయనకు పెద్దగా ఏదో భూములు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి అనేది ఏం లేదు. మొదటి నుంచి కూడా ఒక కాన్సెప్ట్ ఉన్నటువంటి వ్యక్తి. ఏదో ఒకటి చేయాలి పేద ప్రజలు. మందుల సామేల్ గారు చాలా చోట్ల అంటుంటే విన్నాం సార్, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేను మీరంతా బచ్చాగాలని చెప్పేసి అసెంబ్లీలో అనడం కూడా జరిగింది. రియల్గా ఎలాంటి ఆయన అసలు ఉద్యమం ఎట్లా చేసింది సార్? ఎంత మేరకు ఉద్యమం సక్సెస్ అయిందంటారు? ఉద్యమం బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ కదా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా సరే ఆ పార్టీలు ఎక్కడ పరిశీలకులు గీసినా, ఎక్కడ ఇన్ఛార్జ్ గీసినా మా దగ్గర అయితే టీఆర్ఎస్ జెండా మొదటి నుంచి పరిచయం చేసిన వారే ఈ ప్రాంతంలో, తుంగతుర్తి ప్రాంతంలో. అప్పుడు ఇక్కడ కమ్యూనిస్టు బాగా, టీడీపీ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ అంటే కూడా ఎవరు తెలియని పరిస్థితి అప్పుడు. ఆ టైంలో వారు బీఆర్ఎస్ జెండాను పరిచయం చేసి ఊరికి వెళ్ళి బీఆర్ఎస్ గద్దెలు కట్టి అక్కడ కమిటీలు వేసి అంటే ఒక గ్రామంలో పార్టీని స్థాపించింది ఆయన. తిరిగి గ్రామాన్ని తిరిగింది. అప్పట్లో పైరులో తిరగాలంటే పార్టీని కాపాడుకోవాలంటే అధికారం లేనప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ మోసుకుంటూ వచ్చిండు. సరే తాను చేసినటువంటి సేవలు కిషోర్కి అక్కడికి వచ్చింది. సార్ ఇక్కడ అతను కిషోర్కి అనుకోలేదు, పార్టీకి అక్కడికి వచ్చిందని వారు అనుకుండు. పార్టీ ఏదో నాడు నన్ను గుర్తిస్తూ అనుకుండు కానీ పార్టీ 2 సార్లు అతనికి చేయించింది. సరే, తుంగతుర్తి కాన్సెన్సీలో కొన్ని మండలాల్లో
పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు నువ్వు పక్కన పెట్టి పార్టీ మారి వచ్చిన వాళ్ళకే ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసి మందుల సామీలు గారు డామ్ డామ్ అని ఉద్యమాలు చేసడం కూడా జరిగింది సార్ కొన్ని చోట్ల. ఎందుకు వాళ్ళని పక్కన పెట్టాల్సి వస్తుంది? అయితే ఇప్పుడు రాజకీయాలలో ఎట్లుంటుందంటే నేను వచ్చిన తర్వాత పార్టీ ఇంకా మరింత బలోపేతం కావాలి, నాకంటూ రాజకీయ శత్రువులు ఉండకూడదు అన్నటువంటి ఎవరైనా రాజకీయ ఈక్వేషన్లో ఆలోచన చేస్తారు. మందుల సామీలు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంపీ ఎలక్షన్ల ముందు ఏం చేసిందంటే కొంతమంది కొత్తలని ఇంకా ఎక్కువ మెజార్టీ తీసుకురావాలి, ఇక్కడ భవిష్యత్తులో ఇక్కడ నాకు ఎలాంటి పార్టీకి కానీ ఎవరికి కానీ రాజకీయమైనటువంటి విభేదాలు ఉండకూడదు, రాజకీయమైన శత్రువులు ఉండదు, పార్టీని ఇంకా మరింత బలోపేతం చేయాలని కొంతమందిని తీసుకోవడం జరిగింది. సరే, పెద్దలు రాజకీయ ఈక్వేషన్ అంత ఆలోచన ఈజీగా కింది స్థాయిలో కార్యకర్త ఆలోచన చేయలేడు. వాళ్ళు కూడా ఇందులో మమేకమై ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఓట్లు అయినప్పుడు కూడా వచ్చి ఇప్పుడు అధికార పార్టీలలో మన కాన్వాయిలో తిరుగుతుందని కొద్దిగా ఆవేశం ఉంటుంది, కొద్దిగా ఆత్మగౌరవం మా ఆత్మగౌరవం దెబ్బతీస్తుంది ఊళ్ళో అనేటువంటి ఆవేశం ఉంటుంది. కాకపోతే దాని ఒక ఆలోచనతోటి కూర్చొని మాట్లాడుకుంటే బాగుండేది. కొన్ని దిక్కులో మీరు అన్నట్టుగా ఆవేశపడి ఎమ్మెల్యే డౌన్ అనేసరికి ఇతను కూడా అరే నేను ఒక దళిత ఎమ్మెల్యే అని ఇట్లా అంటారా, అదే వేరే సామాజిక వర్గం చెందిన ఎమ్మెల్యే అయితే ఇట్లా అందురా, దీని వెనక కావాలని కార్యకర్తలు రెచ్చగొట్టి వేరే వాళ్ళు చేపిస్తున్నారు, నన్ను డౌన్ అయిన వ్యక్తులు నా పక్కన ఎందుకు ఉండాలి అని ఒక ఆలోచన కొంతమందిని అట్లా అంటే ఇప్పుడు వాళ్ళని కూడా వాళ్ళ మీద ఏ చర్య తీసుకోకుంటే ఇంకోరు కూడా అదే చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ మీద వ్యక్తిగతంగా కోపం అని కాదు, కానీ ఒక దగ్గర ఒక క్రమశిక్షణ చర్య తీసుకుంటే ఇంకో దగ్గర జరగకుండా ఉంటుంది అనే ఆలోచనతో అట్లా చేసింది తప్పితే కార్యకర్తల మీద ఆయనకు అట్లాంటి కష్టపడ్డ కార్యకర్తల మీద ఎవరు ఆయన నన్ను కూడా తుడుచుకొని పోతాడు. అట్లా ఏం వాళ్ళని ఏదో పగబట్టినట్టు వాళ్ళని ఏదో చూసినట్లు అట్లాంటి మనస్తత్వం ఏం కాదు. ఓకే సార్, ఇక్కడ మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా మూడు నియోజకవర్గాలు మినహాయించి ఆలేరు, తుంగతుర్తి, నకరేకల్ మినహాయించి మొత్తం రెడ్డిలే పరిపాలిస్తున్నారు, దొరల పాలన అయింది అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? నల్లగొండ అంటేనే రెడ్ల కాంగ్రెస్ అంటారు, అది మా దాంట్లో ఒక పెద్ద సామెత. అంటే పార్టీ అంటే మొదటి నుంచి కూడా అనేక వర్గాలు వాళ్ళు బలంగా నాటుకపోయారు కదా, కాబట్టి అక్కడ ఆ నియోజకవర్గాలలో కూడా వాళ్ళకి ఎదురు లేదు. ఇక పార్టీ కూడా గెలిచే అక్కడ ఎవరైతే నియోజకవర్గాన్ని మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఒక సాంప్రదాయంగా వస్తుంది అట్లా. సరే, ఆ సాంప్రదాయాన్ని మార్చాలని ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక సంకల్పంతో బీసీ కులగణన కానీ తీసుకురావడం జరిగింది. ఇది మాలాంటి బీసీలకు కానీ ఇతర సామాజిక వర్గాలకు కానీ చాలా ఒక పెద్ద అదృష్టమైనటువంటి సంఘటన. రాను మార్పులు జరుగుతాయని ఆశిస్తున్నాం మేము కూడా. ఓకే సార్, ఇక్కడ బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే గతంలో కేసీఆర్ చేసిన నివేదిక కరెక్ట్ అని చెప్పేసి ఇప్పుడున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఇక్కడి నుంచి చేయడం జరిగింది సార్. అవసరం ఉంటే ఓ సందర్భం వాళ్ళ మిస్సెస్ని కూడా ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ అని అప్పుడు టాక్ వచ్చింది. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది బీసీలకు అని నిజం చెప్పిన అతన్ని పార్టీ సస్పెండ్ చేసడానికి గల కారణం అంటే నువ్వు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, చెడు చెవులో చెప్పు మంచి మందిలో చెప్పు అని చెప్పిండు. ఇప్పుడు నువ్వు ఒక కాంగ్రెస్ జెండా మీద గెలిచినావు, నువ్వు వ్యక్తిగతంగా వేరే పార్టీతో సంబంధం లేకుండా గెలిస్తే నువ్వు ఇప్పుడు ఎప్పుడైతే ఎమ్మెల్సీ గెలిచినవో నువ్వు ఇప్పుడు దాని క్యూ న్యూస్ని మర్చిపోవాలి. నువ్వు ఇంకా కూడా నీ క్యూ న్యూస్ యాంకర్గా దీన్ని పార్టీ చేసినటువంటి కులగణను చింపేసి కాల్చేస్తే నువ్వు పార్టీని ఎట్లా గౌరవించినట్టయితే కాదు కదా. నువ్వు పార్టీకి సలహా ఇది తప్పు ఉందంటే పార్టీలో ప్లీనరీ ఎక్కడన్నా పెట్టినప్పుడు నీ సలహా చెప్పు. నేను ఒక బీసీ బిడ్డగా ఒక ఎమ్మెల్సీగా నీకు సంబంధించిన నేను దీన్ని అధ్యయనం చేసిన ఈ ప్రకారంగా చేస్తే బాగుంటుందని నువ్వు సలహా ఇయ్యి. ఇక్కడ ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది, పోయి రాహుల్ గాంధీకి ఆయన తీసుకొచ్చిన కాన్సెప్ట్గా ఇది నువ్వు అట్లా చేయాలి. కానీ ప్రజలలో పార్టీ చులకైన విధంగా ప్రవర్తించింది కాబట్టి పార్టీకి ఒక బేస్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఆ సిస్టంలో అతన్ని సస్పెండ్ చేస్తాను. ఇంకోటి అతనికి షోకాజ్ నోటీస్ గురించి వివరణ ఇవ్వని, నేను వివరణ ఇయ్యను, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో అంటే ఆయనకే వెళ్ళిపోవాలని ఉంది. ఆయనకి ఎట్లుంటుందంటే ఇక ఛానల్ నడవాలంటే అందరిని తిట్టాలి కదా. నాకైతే అట్లా అనిపించింది వ్యక్తిగత అభిప్రాయం. నిజంగా పార్టీలో కొనసాగాలంటే వివరణ ఇవ్వాలి కదా, అవకాశం ఇచ్చింది పార్టీ. నువ్వు ఇవ్వలేదంటే మనం కూడా వేరే విధంగా ఆలోచన చేయాల్సి వస్తుంది, కానీ అవకాశం ఇచ్చింది కదా. సరే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర ద్వారా ఎంత చైతన్యం వచ్చింది దేశవ్యాప్తంగా? చాలా చైతన్యవంతం వచ్చింది. మేము కూడా అందులో జోడో యాత్రలో పాల్గొన్నాం.
వివిధ రాష్ట్రాలలో చాలామంది కూడా మంచి 60-70 ఇయర్స్ ఉన్నటువంటి రాజకీయ నేతలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రులు కూడా ఆ యాత్రలో పాల్గొన్నారు. వాళ్ళందరితో కూడా మేము అక్కడక్కడ మాట్లాడడం జరిగింది. ఇది చాలా సాహసోపేతమైన యాత్ర. ఇది ఒక భారత స్వాతంత్ర ఉద్యమాన్ని తలపిస్తుంది ఈ యాత్ర అని కూడా చెప్పడం జరిగింది. వాస్తవం కూడా ఆ రేంజ్లో చైతన్యం తీసుకొచ్చిండు. అప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలను, బీజేపీ ఏంది, దేశంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియనియట్లేదు. ముఖ్యమైన మీడియా సంస్థలను కానీ మొత్తం సోషల్ మీడియాని అడ్డం పెట్టి కొన్ని ఫేక్ ఫేస్బుక్ ఐడీలను సృష్టించి నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా సృష్టించి అసలు నీకు నిజంగా ఈ దేశంలో ఏం జరుగుతుంది అనేది నాలంటారు నీలంటారు కూడా తెలియదు. ఇప్పుడు ఉదాహరణకు పెద్ద ఉదాహరణ కర్రగుట్టలో ఎన్కౌంటర్ మొన్న. దాని ఉద్దేశం ఏంది, వెనకట అల్లూరు సీతారామరాజు చేసిండు అడవుల కోసం పోరాటం, స్వాతంత్ర బ్రిటిష్ వాళ్ళ మీద. ఇప్పుడు నక్సలైట్లు చేస్తారు. దేనికోసం చేస్తారు? ఆడ ఉన్నటువంటి ఆదివాసులు మొత్తం అంతం చేసి 40,000 ఎకరాలు అనాలే అదాని కంపెనీలకు బీజేపీ ప్రభుత్వం ఎంఈఓ ఇచ్చేసింది ఆల్రెడీ. నువ్వు ఎంఈఓ ఇచ్చేసిన తర్వాత వాడు మైనింగ్ స్టార్ట్ చేస్తే ఆదివాసులు వాళ్ళ జీవనం ఎట్లా? ఆదివాసి జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంటుంది కదా, బతికే దాని మీద కదా, వాళ్ళు బతికే దాని మీద కదా. ఆ జాతిని అంతం చేద్దామని బీజేపీ ప్రయత్నం చేస్తుంటే నక్సలైట్లు కర్రగుట్టను ఆక్రమించి దీన్ని కాపాడుతున్న ప్రయత్నం చేశారు. నువ్వు ఎక్కడ ప్రపంచంలో ఇప్పుడు దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక మావోయిస్ట్ అగ్రనేతను చంపి నువ్వు ఆనందంగా ప్రెస్ మీట్ ఇచ్చిన అమిత్ షా. ఇవాళ బీజేపీ నేతలకు అర్థమైతలేదు, ఇవాళ భారతదేశంలో ఉన్న యువకులు ఎవరికి కూడా ఈ విషయం తెలుస్తలేదు. నక్సలైట్లు కాబట్టి పోలీసులు చంపారు అంతే పరిగణిస్తారు తప్పితే దీని వెనుకున్నటువంటి చరిత్ర ఇలాంటి వాళ్ళు కూడా తెలుసుకోగలిగాం. కానీ బీజేపీ 40,000 ఎకరాల అడవుల్ని అదానికి అమ్ముకున్నది సంగతి ఎవరికైనా తెలుసా? ఇట్లాంటి విషయాలను ఇక నేను ప్రెస్ మీట్లో కానీ బహిరంగ సభలో కానీ చెప్తా కాదు, నేనే నేరుగా ప్రజలకు పోయి చెప్తా, ప్రజలను చైతన్యపరుస్తా. ఈ దేశం కోసమే మా జీవితం అంకితం, కానీ ఈ దేశాన్ని కాపాడుకున్న బాధ్యత నా మీద ఉన్నది కాబట్టి ఈ దేశమే నా కుటుంబం అనుకున్నాను కాబట్టి అనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఇంటింటికి ఊరు తిరిగి ఒక పెద్ద కార్యక్రమాన్ని పెట్టుకుని వారు ఆ కార్యక్రమంలో విజయవంతుడైండు. చాలామంది యువకులను చైతన్యవంతం చేసిండు కాబట్టి కొద్ది మేరకు మన కాంగ్రెస్ పార్టీకి కొంచెం సీట్లు పెరిగినాయి. అని లాస్ట్లో బీజేపీ మళ్ళా కొంచెం నితీష్ కుమార్, చంద్రబాబుని ఇలాంటి వాళ్ళని కొంచెం హైడ్రామా చేసి కొన్ని కేసులకు అది చేసి వాళ్ళ ఒక హైప్ చేయడం వల్ల పోయింది. లేకుండా వాళ్ళిద్దరు కనుక ఈ టీంలో ఉంటే ఈసారి యూపీఏ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉండు. అదంతా రాహుల్ గాంధీ గారు చేసిన కృషి. అదంతా సార్ రాహుల్ గాంధీ గారి కళ తెలంగాణలో బీసీ వర్గీకరణ, అది ఇప్పుడు కేంద్రం దగ్గరనే ఆగిపోవటం జరిగింది. అది నెరవేరుతుంది అంటారా? నెరవేర్చాలి. బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ప్రభుత్వం నెరవేర్చాలి. లేదంటే రేపు ఎలక్షన్లో బీసీలు బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి, అంతే కదా. వాళ్ళకి బీసీల పట్ల గౌరవం ఉండి బీసీలు కూడా రాజకీయంగా ఎదగాలి అనేటువంటి ఆ ప్రభుత్వానికి సంకల్పంగా చిత్తశుద్ధి ఉంటే నెరవేర్చాలి. వాళ్ళకి ఆలోచనలో ఉంది ఇప్పుడు అట్లా. లేదంటే బీసీలంతా చైతన్యవంతులు కావాలి, బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. సార్ ఇక్కడ విద్యా వైద్యం మారుమూల గ్రామాలలో ఏ విధంగా దూచుకుపోతుంది సార్? గత ప్రభుత్వంలో ఎట్లా అందింది, ఇప్పుడు ఎట్లా అందుతుంది సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే ఒక కొత్త నూతన విధానాలు తీసుకొచ్చారు. ఇప్పుడు విద్యా విషయానికి వచ్చినట్టయితే హాస్టల్లో గతంలో ఉన్నటువంటి మెస్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ ఒకేసారి దాదాపు ఒక 70% పెంచు. విద్యార్థులకు సరిపోవట్లేదని చెప్పేసి అవన్నీ కూడా చాలా అంతకుముందు చాలా ఇబ్బందిగా ఉండే వాళ్ళకు, సబ్బులు కానీ అవంతా లేడీస్కు, ఆడపిల్లలకు కాస్మెటిక్ ఛార్జీలు ఇప్పుడు చాలా పెంచడం వల్ల చాలా ఉపయోగంగా ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకోవచ్చు. కాన్స్టిట్యూన్సీకి ఇంటిగ్రేటెడ్ స్కూల్, అది పెద్ద 25 కోట్లతో ఒక పెద్ద ప్రాజెక్ట్. అది కనుక విజయవంతం అయితే కనుక నీకు ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులు ఒక పెద్ద స్థాయిలో కార్పొరేట్ స్థాయిలో విద్య అందేటువంటి అవకాశం ఉంది. గురుకులాల మీద కూడా ప్రత్యేక దృష్టి పెడుతుంది. నెలకొకసారి ప్రతి ఒక్క ఎమ్మెల్యే గురుకులాలను సందర్శించాలి, అక్కడ ఏం జరుగుతుందో చూడాలని చెప్పేసి కూడా వాళ్ళకు సూచించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఆ విధంగా మా ఎమ్మెల్యే గారు కూడా అప్పుడప్పుడు దారిపంటి మండలానికి పోతున్నా కూడా స్కూళ్ళల్లో పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి పిల్లలను నేరుగా తెలుసుకొని ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ప్రహారీలు కానీ ఇంకేమన్నా సమస్యలు కూడా వెంటనే ప్రభుత్వం నివేదిక పంపించి వాటిని పరిష్కరిస్తారు. ఒకసారి ఇక్కడున్న ప్రతిపక్ష నాయకులు మొత్తం కూడా పథకాలు మావి, పేర్లు మాత్రమే కాంగ్రెస్లు మారుస్తారు, ఆ అదృష్టం మా కేసీఆర్ కల్పించినది అంటున్నారు. ఎంతవరకు వాస్తవం సార్? ఈ పథకాలు ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ వాళ్ళు గతంలో ప్రకటించారు. వాళ్ళు చేసిరా? చేసింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. నీకు సన్న బియ్యం ఇస్తా అని కేసీఆర్ అంతకుముందు కన్నా ఇచ్చిండా? సన్న బియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందిగా.
నువ్వు ఉచిత గృహానికి ఉచిత ఇస్తా అని చెప్పింది, వాళ్ళు ఇచ్చిరా? ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేగా. అవును. గ్యాస్ సబ్సిడీ 500 ఈసారి కూడా చెప్పిండు, పోయినసారి 2018 బెనిఫిట్లో. ఇప్పుడు అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమేగా. ఉచిత బస్సు ప్రయాణం చెప్పిన కేసీఆర్ చెప్పిండు, ఉచిత బస్సు ప్రయాణం చెప్పింది అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. సరే ఈరోజు మొత్తం కూడా తెలంగాణను నువ్వు ఇంతవరకు నిరుద్యోగులకు అప్పుడు 1,00,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినవా? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు రాగానే 8,000 ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చింది. గ్రూప్ 2 పరీక్ష పరీక్ష కూడా నువ్వు పెట్టలేకపోయినావా? నువ్వు పెట్టినవా? కనీసం నీ 10 సంవత్సరాల ప్రభుత్వంలో గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేసినవా? నోటిఫికేషన్ ఒక డిఎస్ఎన్ వేసినవా? ఇవాళ డిఎస్ చేసింది. నోటిఫికేషన్లు మాయి వాళ్ళకు ఉద్యోగ పట్టాలు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం. నోటిఫికేషన్ లేదు, ఏమీ లేదు. అది ఒక్క ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేదు. అది అందరికీ తెలిసిన విషయం. తెలంగాణ విద్యార్థి లోకానికి మొత్తం తెలుసు. ఇలా ఏంటంటే ప్రతిపక్షంగా ఏదో ఒకటి ఆరోపణ చేయాలి కాబట్టి ఏది చేయకుండా ఎట్లుంటుంది, ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తుంది. సార్ సన్న బియ్యం ప్రజలు ఏ విధంగా ఉన్నారు సార్? సన్న బియ్యంతో చాలా సంతోషపడుతున్నారు. ఇలా సన్న బియ్యంతో చాలా అంటే చాలా సంతోషపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా అయ్యే బియ్యం తింటారు. అంతకుముందు దుర్వినియోగం అయిపోయింది కదా. దుడి బియ్యం ఇవ్వడం వల్ల, ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం వల్ల ఆ బియ్యం అంతా పీడిఎస్ వ్యాపారస్తులు అక్రమంగా ఇక్కడి నుంచి 10 రూపాయలకు 5 రూపాయలు తీసుకొని మళ్ళీ వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ప్రభుత్వం నష్టపోయింది. ఇవాళ నీకు ఇక్కడ ఈ బియ్యంలో నీకు దందా చేయడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఇక్కడ నిరుపయోగం అయ్యే ఛాన్స్ లేదు కదా. సన్న బియ్యం ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు అందరూ అయ్యే తింటారు. సార్ ఇప్పుడు ఉచిత లేకపోతే ప్రతిపక్షాలు ఇప్పటికీ ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి ఇది ఇట్లుంది, ఇది గడగట్టింది అని ఎంత ఆరోపణ చేసి ఇప్పుడు ఎన్ని సోషల్ మీడియా సంస్థలు నడుపుతున్నారు బీఆర్ఎస్ నేతలు. అయినా కూడా ఒక్క సన్న బియ్యం మీద ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేకపోతారు. అంటే నువ్వు దాని మీద మాట్లాడితే ఫస్ట్ జనాలు కొడతారు నేను. ఎందుకంటే కడుపు నుండి తింటారు కదా వాళ్ళు కూడా. సార్ ఉచిత బస్సు నిజంగా పేదలక ఉద్యోగస్తులక అది అంటే ప్రతిపక్షాల వాదన. ఇప్పుడు పేదలకు కూడా చాలా ఉపయోగపడుతుంది, అందులో ఉద్యోగులు కూడా ఉపయోగపడుతుంది కావచ్చు. మనం ఇప్పుడు ఒక బస్సు పోతే మనలో 100 మందిలో 90 మంది పేదలు ఎక్కుతారు, 10 మంది ఉద్యోగస్తులు ఎక్కుతారు. మనం 90 మంది గురించి ఆలోచిస్తాం కానీ మిగతా 10 మంది గురించి ఆలోచించాం కదా. 90 మంది ఇప్పుడు చిరు వ్యాపారులు ఉన్నారండి, ఇక్కడ కూరగాయల వ్యాపారం చేస్తారు. కూరగాయల వ్యాపారులు ఒక 20 మంది మహిళలు మా దగ్గర వారానికి వారం అంగళ్ళు ఉంటాయి. మొండ్రాయి ఉంటుంది, దేవరపల్లి ఉంటుంది, కుడకాలు ఉంటుంది, పన్నీర్ ఉంటుంది, ఇక్కడ పస్తాలు ఉంటుంది, అన్నీ ఉంటాయి, మామిడాలు ఉంటుంది. ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీల వరకు ఎంత తప్పినట్టు వాళ్ళకు? ఒక రోజు కనీసం ఒక 100, 200, 300 అని ఉంటుంది. ఆ గంపలకి దాన్ని ఆటో కిరాయి తీసుకొని పోతారు. ఇప్పుడు ఫ్రీగా పోతున్నారు వాళ్ళు. ఇప్పుడు మహిళలు కూడా ఎటన్నా పోవాలని కూడా ఛార్జీలు ఎంత తప్పుతున్నాయి. కూలి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మాకంచి. ఇప్పుడు మిర్చికి కానీ పత్తికి కానీ ఎటన్నా దూరంగా పోతుంటారు వాళ్ళంతా. వాళ్ళకి ఈజీగా తప్పినట్టుగా బస్ ఛార్జీలు అయితే, ఆటో ఛార్జీలు తప్పినట్టే కదా, పేదలకు ఉపయోగపడుతున్నట్టే కదా. కాకపోతే ఏంటంటే ప్రజలు ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఎక్కువ ఉపయోగిస్తున్నారు. మామూలు ప్రజలు కూడా అంతకుముందు క్రూజర్లు ఎక్కిపోయారు కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువవుతుంది, బస్సులు తక్కువైనాయి, ప్రజలు ఎక్కువయ్యారు. బస్సులు పెంచే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. ఓకే సార్, ఇప్పుడు ఎమ్మెల్యే గారు, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు మందుల స్వామి గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఎంత మేరకు నెరవేర్చింది సార్? అంటే ఈ 16-17 ఎన్నికల ముందు వారు ఇచ్చిన హామీలు ముఖ్యంగా తిరుమలగిరిలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ తీసుకొస్తామని చెప్పింది. ఇక్కడ ఓకే మా మండలంలో ఎప్పటి నుంచో కూడా ఇది చిరకాల కోరిక ఈ ప్రజలు. ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా అడిగినట్టుంది. మెడికల్ కాలేజ్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అడిగారు. మా హాస్పిటల్ 30 పడకల హాస్పిటల్ చేయమని అడిగారు. అందులో మొన్న ఇప్పుడు సంవత్సరం అవుతుంది జూనియర్ కాలేజ్ మంజూరు చేసిండు. అసెంబ్లీలో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో ప్రత్యేక చొరవ తీసుకొని జూనియర్ కాలేజ్ మంజూరు చేసిండు. క్లాసులు నడుస్తున్నాయి. తండాలన్నింటికి బీట్రూట్లు ఇస్తాను చెప్పి మా దగ్గర తండాలన్నింటికి కూడా బీట్రూట్లు ఇస్తాను చెప్పి బీట్రూట్లు ఇచ్చిండు ఆల్రెడీ. ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చిండు మా మండలానికి. బిక్కేర్లో చెక్ డ్యాములు నిర్మించిండు. గతంలో వాళ్ళు సగం చేసి వదిలిపెట్టిపోయినా కూడా మళ్ళీ వీటిని వెంటనే ఉత్తమ్ కుమార్తో మాట్లాడి ఆ బ్రిడ్జీలన్నిటి కూడా కంప్లీట్ చేస్తే ఇలా ఎక్కడ చెక్ డ్యామ్ కూడా అన్ని చెరువులు తలపిస్తున్నాయి. భూగర్భ జలాలు పెరిగి కూడా ఈసారి పంట బాగా వచ్చింది మా దగ్గర. బిక్కేరి పెట్టున్నటువంటి రైతులందరూ కూడా ఎక్కువగా వరి పంటనే చేసారు. చాలా దిగుబడి కూడా ఎక్కువ వచ్చింది. ఓకే సార్, ఇక్కడ ఈ తుంగతుర్తిలో మేజర్గా మాట్లాడుకునే విషయం సార్, ఇక్కడున్న స్థానిక ప్రజలు గాదర్ కిషోర్ ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఇసుక దంద. ఏదో అప్పుడు కేటీఆర్ దాన్ని, కేసీఆర్ దాన్ని, కవిత దాన్ని, వాళ్ళంతా కుప్పలు రాసులు పోసి అక్కడ అక్రమాలు చేసేదని, దాన్ని నిర్మూలిస్తా అని చెప్పేసి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిండు ఇక్కడున్న మందుల స్వామి గారు. ఇప్పుడు యథావిధిగా నడుస్తూనే ఉన్నాయి. యథావిధాన పదమే వాడద్దు మీరు. ఎందుకంటే
నీకు ఇసుక నడతలేదు ఎక్కడ కూడా. మీరు చూడండి, కిషోర్ గారు ఉన్నప్పుడు వందలాది లారీలు జనాలకు నిద్రే ఉండకపోయేది ఆ సప్పుడుకు. ఇప్పుడు నీకు ఇసుక ఏడ నడుతుంది నీకు? ఇప్పుడు మా దగ్గర బిక్కూరు తాటిపాల కానీ స్టార్ట్ అవుతుంది. తాటిపాల, నందపురం, అనంతారం, చిన్నపాఠశాల, జానకిపురం, ధర్మారం, జాజిరెడ్డిగూడెం, వంగమర్తి, ఇదంతా ఇంతవరకు నీకు అసలు ఇసుక ఎక్కడ లేదు. నీకు కేవలం మన మూసి యువతల సిల్ట్ ఉంటుంది అక్కడ, జాజిరెడ్డిగూడెం అవతల. ఆ సిల్ట్ గవర్నమెంట్ పర్మిషన్, అది ఎప్పుడైనా తీయాల్సింది, ఎందుకంటే నీరు ఎక్కడ వస్తుంటే అది కామన్. అది అక్కడ తప్పితే నీకు ఎక్కడ కూడా నీకు ఇసుక లారీ కాదు. కానీ నీకు ఇప్పుడు ఇంకోటి శాండ్ ట్యాక్స్ వచ్చింది, ట్రాక్టర్లు కూడా అక్రమంగా నడవట్లేదు. శాండ్ ట్యాక్స్ వచ్చింది, రైతులు ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకుంటారో ఇల్లు కట్టుకుంటే వారికి దాన్ని ఎంఆర్ఓ దాన్ని ఐడెంటిఫై చేస్తాడు, వాళ్ళ ఇంటికి ఇసుకపోతుంది. పట్టపగలు మంచి తక్కువ ధరకు ఇసుక దొరుకుతుంది. అంతకుముందు 4,000, 3,000, 5,000 ఉండే, ఇప్పుడు 2,000కి 18,000కి ఇసుక దొరుకుతుంది. సార్ అంటే జాజిరెడ్డిగూడెం దగ్గర ఉన్న మూసి కాలువ ఉంది కదా సార్, దాంట్లో చాలామంది అంటే మేము లారీ డ్రైవర్లను కూడా అడిగితే మాకు చెప్పిన విషయం సార్, మాకు పర్మిషన్లు ఏం లేవు సార్, గతంలో నడిచింది ఇప్పుడు అట్నే నడుస్తుంది, దీంట్లో తేడా ఏం లేదు, మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదు సార్, ఏదంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడని చెప్పి ఓపెన్గా చెప్తున్నారు, మీరేమో కాదంటున్నారు. దీన్ని నాకు తెలిసి అయితే వారికి సంబంధం లేదు. అది వంగమర్తి దగ్గర నేను చెప్పినాక ఎంతమంది అక్కడ ఒక దగ్గర కొన్ని ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించిన పేరుతోటి అనుమతులతోటి నడుస్తుంది. అది ఎందుకంటే ప్రభుత్వ ప్రాజెక్టులకు కూడా ఇసుక అవసరం కదా. పక్కన ఇప్పుడు మనది దామరచర్ల పవర్ ప్లాంటు ఇంకో 2-3 నడుస్తున్నాయి, వాటి అనుమతి కోసమే పోతుంది అది ఇసుక. ప్రాజెక్టులు ఎన్నేళ్ళు నిర్మిస్తారు సార్? గత ప్రభుత్వం 10 ఏళ్ళు పెట్టింది. అప్పుడు కాళేశ్వరం పేరుతో పోయినాయి అన్నీ, కాళేశ్వరం పేరుతో పోయినాయి ఎంత. కాళేశ్వరంకి తక్కువ, హైదరాబాద్కి ఎక్కువ. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అంటుంది. లేదు, మీరు చూడండి అక్కడ ఒక్క దగ్గర తక్కువ, అక్రమాలకు ఎక్కువ. ఏమంటుందంటే తేడా అనేది మీరు చూడండి. మీరు అవసరమైతే మన ఇద్దరం కలిసిపోదాం, వంగమర్తి నుంచి తాడిపాల దాకా బండి వేసుకొని వద్దాం, అట్లా సాలుగారం నుంచి ధర్మారం నుంచి లక్ష్మీదేవి కాలువ మొత్తం తిరుగుదాం. నీకు ఎక్కడైనా ఇసుకలు కానీ ఒక లారీ కానీ నడుస్తుందంటే దేనికైనా సిద్ధం. ఒకసారి ఇక్కడ ఎంతమంది కాంట్రాక్టర్లు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి బతలాడుతారు, అన్న అంతా మేము పర్మిషన్ గిరిప్స్ అంతా మీరు చూసుకుంటాం, మీరు సైలెంట్గా ఉండరు. వారానికి ఒక్కరైనా వస్తారు ఆయన దగ్గరికి, కానీ ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయట్లేడు. సార్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఎస్సీ వర్గీకరణ పైన చేసిన పోరాటం ఎట్లుంది? మొన్న మందకృష్ణ మాదిగ గారి 30 ఏళ్ళ కళ నెరవేరిందన్నారు. ఈ ఘనత బీజేపీకి దక్కుతుందా, కాంగ్రెస్కి దక్కుతుందా? అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఎవరన్నా కాదనుకున్నా కూడా ఆ అంశాన్ని భుజాన్ని ఎత్తుకొని ఆ అంశం మీద బాగా ఒక సుదీర్ఘ తన జీవితమే వర్గీకరణ పోరాట లక్ష్యంగా పెట్టుకుంది మందకృష్ణ. వారి తర్వాతనే ఈ క్రెడిట్ ఎవరికైనా దక్కుతుంది, అది ఓపెన్ సీక్రెట్. అది కాకపోతే పార్లమెంట్లో బిల్లు రావాలి కాబట్టి అక్కడ బీజేపీని ప్రభుత్వం కొంచెం పార్లమెంట్లో బిల్ తీసుకొచ్చింది. తర్వాత భారతదేశంలోనే రాష్ట్రాలకు అప్పచెప్పింది సుప్రీంకోర్టు. భారతదేశంలోనే ఏదేమైనప్పటికీ కూడా ఒక చిత్తశుద్ధుడు కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలంగా ఉంది కాబట్టి ఆ చిత్తశుద్ధిని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూపించింది. దానికి ఎమ్మెల్యేలందరూ సహకరించారు, మంత్రులందరూ సహకరించారు, మంత్రుల ప్రోద్బలం ఉంది, పార్టీ సహకారం ఉంది. భారతదేశంలోనే మొట్టమొదటిగా ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన రాష్ట్రంగా చరిత్రలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిలిచింది. సార్ వచ్చే ఎన్నికలలో బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అనుకుంటున్నారా? కాంగ్రెస్లో ఏదైనా సాధ్యమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని మనం అనుకున్నామా? కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ విధి విధానాలు ఎవరైతే ఎన్నికల ముందు పార్టీ బలోపేతానికి అధికారానికి తీసుకోవడానికి ప్రయత్నం చేసారో వాళ్ళకి మొదటి ప్రియారిటీ ఉంటుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2014 ముఖ్యమంత్రి అయినప్పుడు, 2009లో ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అప్పుడు చాలామంది మన పి.జె. నరసింహ రెడ్డి గారు కానివ్వండి, డిఎస్ గారు కూడా నాకు ముఖ్యమంత్రి గారు అడిగారు. కాకుండా పార్టీ అప్పుడు ఏం ఆలోచన చేసిందంటే ఒక పాదయాత్ర చేసి రాష్ట్రం అంతా ఉమ్మడి రాష్ట్రం అంతా తిరిగి సంవత్సరాల కాలాల పాటు ఊరూరు తిరిగి పార్టీని కార్యకర్తలు చైతన్యపరిచి సమస్యలు తెలుసుకొని పార్టీ అధికారంలో తీసుకొని ఆయన కారణం ఏంది కాబట్టి అతనికి వేయాలని చెప్పేసి అప్పుడు ఏసీసీ వారికి ఇచ్చింది. మళ్ళీ రేపే అనే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది కాంగ్రెస్లో. సార్ ఇక్కడ బాగా మా దృష్టి తీసుకొచ్చిన సమస్య రైతులు పడుతున్న బాధలలో గత ప్రభుత్వం కూడా ఫెయిల్ అయింది. కోతులు మాత్రం బీభత్సంగా ఉన్నాయి సార్. ఎక్కడ కూడా ఏ పంట వేద్దామన్నా పంటలు మొత్తం సర్వనాశనం చేస్తున్నాయి.
ఈ విషయంలో గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు విఫలమైందని చెప్పేసి అంటున్నారు. మరి ఇక్కడ ఉన్న మందల సామ్యాల్ గారు కానీ, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ, అక్కడ ఉన్న పైన అయితే ఇప్పుడు కోతులు అనేది సాధ్యమైద్దా? మన ఒక నియోజకవర్గానికి సంబంధించిన సమస్య కాదు ఇది. రాష్ట్ర ఇప్పుడు వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంబంధించిన సమస్య ఇది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ చొరవ తీసుకుని కోతులు తీసుకుపోయి ఎక్కడో వదిలిపెట్టి వస్తాం, అక్కడ బయట తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడుతుండ్రు. వాటిని మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది ఒక వాస్తవం కూడా. ఇది ఒక పెద్ద కోతులు అనేది ఒక చిన్న సమస్య, కానీ దానివల్ల చాలా పెద్ద సమస్య ఉంది వ్యవసాయదారులకు కానీ, ఇటు ఇండల్ల గృహిణులకు కానీ. ఎంతో మంది అంటే చాలా పెద్ద సమస్య, చాలా సమస్యగా ఉన్నది. దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని దీనికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక మార్గాన్ని ఆలోచన చేయాలి అతి త్వరలోనే. అట్లనే ఈ వీధి కుక్కలు కూడా సార్ చాలా మంది చిన్నపిల్లలు పగలజేరటం జరుగుతుంది, గొర్రెలను మేకలను కూడా అంతా చేస్తున్నాయి సార్. ఏమందంటే వాటిపైన కుక్కల ప్రియులు కేసులు పెట్టడం జరుగుతుంది. మరి దీని నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు? ఎక్కువ పట్టణ ప్రాంతాలలో ఉంది, గ్రామీణ ప్రాంతాలు తక్కువ ఉన్నది. కానీ దీని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వాస్తవంగా మనం చిన్న చిన్న పిల్లలు చనిపోతుంటే టీవీలలో చూస్తున్నాం, చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కుక్కల చేతుల్లో పిల్లలు చనిపోవడం అంటే చాలా దారుణం. మన ప్రభుత్వం ఇలాంటి రక్షణ కూడా చేయకుంటే కూడా అది తప్పదు. సార్ ఇక్కడ డ్రగ్స్ మాఫియా బాగా జరుగుతుందని తెలుస్తుంది సార్. యువత మొత్తం కూడా వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నమైనాయి. అదొకటి. తర్వాత బెట్టింగులు కూడా సార్, ఈ ఫోన్లలో బెట్టింగులు పెట్టి వీటిపైన ముఖ్యమంత్రి గారు చాలా చొరవ తీసుకుంటున్నారని గతంలో తెలుసు, ఇప్పుడు కూడా అదే ఉంది. దానిపైన నిర్మూలన ఏ విధంగా ఉండబోతుంది సార్? చాలా మార్పులు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ తిమ్మిరి మండలం ఉంది, ఇక్కడ గంజా విపరీతంగా తాగేది పిల్లలు. ఇక్కడ మేము దగ్గర నుంచి చూసినాం, చాలామంది కుటుంబాలు ఇందల గొడవలు ఎత్తుంటే మెయిన్గా డీజేకి సంబంధించినటువంటి పిల్లలు, కొంత కొత్తగా రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పిల్లలు, చెరుకట్టల మీద మేము చూస్తున్నాం. అక్కడక్కడ బాగా పోయిన సంవత్సరం అయితే విపరీతమైన గంజాయి ఇక్కడ. దానివల్ల పిల్లలు ఉత్తైన ఆరోగ్యం క్షీణించిపోయి చిన్నగా చూస్తే మంచిగా పడతారు, కానీ వాడు గొడవలకు పాల్పడడం, ఇంట్లో తల్లిదండ్రులతో గొడవలు పెట్టుకోవడం అంత చాలా అట్లాంటి. ఈ సంవత్సరం చాలా తగ్గింది. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే డ్రగ్స్ మీద చాలా సీరియస్ తీసుకుంటాం, మాదక ద్రవ్యాల మీద, తిరుమలగిరి అయితే 70-80% నిర్మూలన అయిపోయింది. గంజాయి ఇక్కడ లేదు, తాగాలన్నా భయపడుతున్నారు పిల్లలు. చాలా డ్రంక్ అండ్ డ్రైవ్ బాగా నడుస్తుంది. పోలీసు కూడా చాలా దిక్కులా చేస్తుంది. ఎవరైతే ఈ గంజాయి వాళ్ళు సంబంధించిన వాళ్ళు కొంతమంది వాళ్ళందరిని తీసుకొచ్చి వాళ్ళకి అవగాహన కల్పించి మేము ఇంకోసారి ఇట్లా చేస్తూ కూడా బాగుంటుందని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నా కూడా తెలుసుకొని బాగా కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ చాలా తగ్గింది, 80% తగ్గింది. గంజాయి తాగిన పిల్లలు వచ్చి చెప్తారు మాకు, దొరుకుతలేదన్నా బంద్ చేసినామన్నా, మమ్మల్ని వేరే తీరు చూడకూడదని చెప్తారు వాళ్ళే. సార్ ఇప్పుడు మండల స్థాయిలో రేపు రానున్న స్థానిక ఎన్నికలలో ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీ అంటే మన సర్పంచులు కానీ మీరు ఎన్ని కైవసం చేసుకోబోతుంది సార్? ఇప్పుడు బీఆర్ఎస్ ఏమో మేమే వస్తాం, 6 గ్యారెంటీలు విఫలమైంది, కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఎక్కడ విఫలం కాలేదు. కాకుండా ఇప్పుడు 6 గ్యారెంటీలలో బస్సు ఫ్రీ చేసినాం, సన్నబియ్యం లేదు చెప్పినాం, ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఇండ్లు ఇస్తున్నాం. ఇప్పుడు ఆయన ఏమంటారు, మహాలక్ష్మి పథకం మన గ్యాస్కు 500 ఇస్తున్నాం. మహాలక్ష్మి పథకం కింద 2500 ఇవ్వలేదు, అది 6 గంటలు ఉందని అంటారు. అంతే కదా, 2 లక్షల రుణమాఫీ చేసినాం. దీనికి 6 గంటల జీవన పథకం ఏది చెప్పండి? అంటే తులం బంగారంకి ఇవ్వట్లేరు అని అడుగుతున్నా. అదే నేను చెప్పబోతున్నదే, మహాలక్ష్మి 2500 ఇస్తామని చెప్పినాం. తులం బంగారం అది కూడా అమలు ఇంప్లిమెంట్ కాలేదు, చెప్తున్నాం కదా. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు, మొత్తం ఎక్కడిదక్కడ సర్వనాశనం చేసిపోయిండు. దీన్ని మన సంసారాన్ని, కొత్త సంసారాన్ని ఒక్కసారి కాకుండా చిన్నగా అన్ని సరి చేసుకుంటూ వద్దాం, చేస్తే దిశగానే పనిచేస్తున్నాడు ఆయన కూడా. ఇప్పుడు 4 ఇట్లో 6 ఇట్లో 4 చేసిన 2 చేస్తున్నాడని అర్థం కదా. ఇప్పుడు మహాలక్ష్మి పథకం కూడా ఇది పేదలకు మనం సంవత్సరానికి 16,000 ఇస్తా అని చెప్పినాం, 12,000 ఇస్తా అని చెప్పినాం, నెలకు 1000 రూపాయలు చెప్పినాం పేద కూలీలకు, భూమి లేని పేద కూలీలకు. ఇప్పుడు 5 లీటర్ గ్రామాల కింద ఎన్నికైన మహిళలకు అక్కడ ఇస్తున్నాం. ఇప్పుడు మా దగ్గర కోకే నాయక్ తండలో అయింది, ఆ గ్రామంలో దాదాపు ఎంత 40 మంది మహిళలకేమో 1200 వస్తున్నాయి పేద మహిళలకు. అంటే అట్లా తీసుకున్నారు. అట్లా క్రమేణా అందరికి కూడా అందుతాయి, అట్లా ఏం లేదు. అంటే సార్ ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో కూడా పెట్టుకోవాలి మనం. అంటే కొంతమంది రైతులు నువ్వు 10 సంవత్సరాలలో చేయలేని పనులన్నీ 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటూ వస్తుంది. ఇంకా సమయం ఉంది కదా. అంటే రైతులు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు, మేము ఇచ్చిన హామీలు అన్ని అమలు చేసి ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే మళ్ళీ ఓటాడుతామని చెప్తుండ్రు. అంత ధైర్యంగా చెప్పే నాయకుడు కూడా ఉంటారా?
అంటే ఇక్కడ కొంతమంది రైతులు అంటున్నమాట సార్, రుణమాఫీ కాలేదు, రైతు బంధు పడలేదు, 500 బోనస్ లేదు, వడ్లు ఇంతవరకు కూడా బోనస్ అందరికి పర్ఫెక్ట్. బట్ ఇప్పుడు బోనస్ విషయానికి వస్తే నేను స్పష్టంగా చెప్తున్నా వినండి. నువ్వు రైతుకు ఎకరానికి 500 రూపాయలు మన 5,000 వస్తుంది, ఇది రైతు బంధు. దానికి కాస్త ఆలస్యం చేసి వాస్తవం. ఎందుకంటే కొన్ని ఫేక్ పాస్బుక్లు ఉన్నాయి, వాటి అన్ని వేరే కార్యక్రమంలో అది కొంత ఆలస్యం అవుతుంది. నువ్వు ఒక ఎకరానికి బోనస్ ఎంత పడ్డది? నువ్వు 5,000 ఆలోచిస్తున్నావు కానీ ఒక ఎకరానికి బోనస్ 30,000 50,000 కూడా పడ్డది. 50,000 కూడా. మరి ఇది ఈ దిశ కూడా మనం ఆలోచించాలిగా. సన్నోట్లకు పోయినసారి ఒక ఎకరానికి 50,000 బోనస్ పడ్డది. నువ్వు 5,000 ఎక్కడ, 50,000 ఎక్కడ? కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్లనే 2 లక్షల రుణమాఫీ కొంతమంది కాలేదు తప్పితే నీకు 70-80% అయింది. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే 80% అయినట్టు సప్పుడు చేయడు. ఎవరైతే ఒకరిద్దరు కానుంటున్నారో వాడే ఊరంతా నాకు రుణమాఫీ నిజం నిద్రలో ఇస్తారకే అబద్ధం ఊరంతా తిరిగి వచ్చినట్టు. ఈ 80 మంది సప్పుడు చెప్తలేరు, ఈ 20 మందే మాకు రాలేదు ఈ ప్రభుత్వం వేస్ట్, మాకు రాలేదు ఈ ప్రభుత్వం వేస్ట్ అని చెప్తారు. ఇప్పుడు బోనస్ పడ్డది, నాకు రైతు బంధు రాలేదు, ఇంకా పడలేదంటే పడలేదని చెప్తున్నారు. రైతు బంధుతో నాకేం పని, మొన్న బోనస్ 50,000 పడ్డదని అట్లా చెప్తారు ఎవరన్నా? చెప్పట్లేరు. తక్కువ అంటే రైతులకు కొద్దిగా అవగాహన ఇట్లాంటి విషయాల మీద కూడా పార్టీ ఇంకా ఉచిత ప్రచారాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందంటే ప్రచారం తక్కువ ఉంది, పని ఎక్కువ ఉంది. వాస్తవంగా మేము ఒప్పుకుంటున్నాం దీని మీద కూడా. సోషల్ మీడియా అంత ముందుకు పనిచేస్తున్న యాక్టివ్ ఇప్పుడు పని చేయట్లేదు. పని ఎక్కువ చేస్తున్నాం, ప్రచారం తక్కువ చేస్తున్నాం. సార్ గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చి సార్, దాని ద్వారా ఇక్కడ కూడా బాధితులు చాలామంది ఉన్నారు. మా దృష్టికి వచ్చిన సమస్యలు ఇవాళ కూడా ఒకరి సమస్య కాడ మేము మాట్లాడరావడం జరిగింది సార్. దీన్ని భూమాతగా మార్చింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఎంతమందికి న్యాయం జరుగుతుంది అంటారు? ఎట్లా పనితీరు ఏ విధంగా? ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే నీకు ధరణి అధికారాలు మొత్తం టీఆర్ఎస్ నాయకుల చేతిలో ఉన్నాయి. నువ్వు దాన్ని ఏం చేయాలంటే అది చేయొచ్చు ఆయన. ఇప్పుడు నువ్వు ఉదాహరణకు నువ్వు భూమి అమ్మాలని ఒక లీడర్ పోయి నేను అడుగుతాడు, నువ్వు అమ్మనంటావు. నీ భూమి ఇంకోనికి అమ్మకుంటే నీ నెంబర్ బ్లాక్లో పెట్టు, అధికారం టీఆర్ఎస్ నాయకుడు కాదు. నీకు తెలియకుండా నీ నెంబర్ బ్లాక్లో పెడతాడు. లాక్ మొత్తం అక్కడే ఉంది, నీ లాక్లో పడిపోతుంది. నువ్వు ఇంకోని బేరే చేసుకుని అమ్మదాన్ని చూస్తే కూడా అది బ్లాక్లో పడ్డది అని చెప్తాడు. ఎట్లా పడ్డదంటే నాకు తెలియదు, ఎంఆర్ఓకే తెలియదు. అది నేను తీయాలంటే ఎవరు తీయాలంటే ఇక పెద్ద కథ. అది రాదు. ఇక మళ్ళీ ఆ నాయకుని కాడుకో ఆ ఎమ్మెల్యే కాడుకు పోతేనే అవుతుంది. అది కావాలంటే ఇవన్నీ నీకెందుకే ఎంతో కొంతకి ఇచ్చి అమ్ముకున్న దానికి ఇప్పుడు అవుతుంది. అది ఇవన్నీ నువ్వు వేడబెట్టుకుంటావు. బిడ్డ పిల్లిది మంచిది చెడు ఉంటుంది, ఎన్ని అవుతుంది నీకు. వాళ్ళు ఈయన షెడ్ చేస్తాడు, ఆ లాగ్గికి అంతా ఆడ చూసుకుంటారు కానీ ఆయనకు అమ్మని చెప్తాడు. అది ధరణి. సార్ ఇక్కడ మందల సామ్యుల్ గారు భూ అక్రమాలు చేస్తున్నాడని చెప్పేసి టాక్ వస్తుంది, ఎంతవరకు? అసలు అంత దీనికి సంబంధం నక్కకు సమస్య. అసలు ఆయన భూముల జూలికెప్పుడు ఎవరైనా భూమి పంచాయనగానే నాకు ఆ పంచాయలు ఏందో తెలియదు, ఆ భూములు ఏందో నాకు తెలియదు. ఏమంటే మీరు లోకల్ మీరు మాట్లాడుకొని మాలాంటి వాళ్ళు చెప్తాడు, ఎవరికి న్యాయం ఉంటే వాళ్ళకి చేయి నరేష్. కానీ ఈ భూమికి సంబంధించిన ఈ పంచాయలు గించాలి కానీ నాకు తెలియదు దీని మీద. నేను అట్లాంటి నేను పూసుకొని చెప్తున్నాను స్పష్టమైంది. సార్ రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ఆఫీసర్లు పెట్టింది సార్ సర్పంచ్ పదవులు ముగిసిన తర్వాత. ఆ స్పెషల్ ఆఫీసర్లు విలేజ్లలో చాలా వరకు తెలియదు ఎవరో కూడా. ఈ అభివృద్ధి కుంటుపడుతుంది, కేంద్ర నిధులు ఆగిపోయినాయి. మరి ఈ సమస్య ప్రజలకు ఎప్పుడు వాస్తవం ఏంటంటే సర్పంచ్ ఉన్నదానికును ప్రత్యేక అధికారం తేడా ఉంటుంది. సర్పంచ్ ఎట్లుంటుందంటే ఆ గ్రామంలో ఉంటాడు, ఏదైనా సమస్య ఉన్నా కూడా ప్రజలు అతని దగ్గర పోతాడు, దాని మీద అతను స్పందించి పరిష్కరించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక ప్రత్యేక అధికారి ఇప్పుడు ఎందుకు పోతారు ప్రజలు? ఆయన ఎండి ఆఫీసులు ఉంటాడు. ఒకవేళ అధికారి వచ్చినా సెక్రటరీ వచ్చినా కూడా ఆఫీస్ కార్యాలయానికి 10 గంటలకు వస్తాడు. రైతులు అప్పటికే పనికి పోతారు. కాబట్టి ప్రజలకు సమస్యకు అధికారులు చెప్పడానికి చాలా గ్యాప్ ఉంటుంది. కాబట్టి ఇది ప్రాబ్లం. ఇది దీన్ని ఇంత తొందరగా ఎన్నికలు జరిపి ఆ ఊర్లో సర్పంచులు వస్తేనే మంచిది గ్రామాలకు. సార్ రాష్ట్ర ప్రభుత్వంలో అంటే ప్రతిపక్షాలు అంటున్నమాట సార్, చాలా చోట్ల మహిళలకు అక్కడో ఇక్కడో అఘాయిత్యాలు జరుగుతున్నాయి సార్, చిన్న పిల్లలపై దాడులు జరుగుతున్నాయి అంటున్నారు, రక్షణ లేదు అంటున్నారు సార్. హోం కూడా మన ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. మరి ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అయితే మహిళలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది సార్? సార్ ఇప్పుడు జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద ఎప్పటికప్పుడు కూడా వారు కూడా అవేర్నెస్ కార్యక్రమాలు, కొత్త నూతన చట్టాలు, షీటింగ్స్ అవన్నీ తీసుకొని ప్రతి క్షణం కూడా ప్రభుత్వం కూడా ఇలాంటి జరగడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. అయినా కూడా కొంత ఈ డ్రగ్స్, కొంత మాఫియాల్లో కొంతమంది ఆ మైకంలో తెలవక ఇంత చట్టాలు కఠినంగా ఉన్న కొంతమందిని ఎన్కౌంటర్ చేసి చాలా కఠినమైన శిక్షలు విధిస్తున్నప్పుడు ఇట్లా శిక్ష పడుతుందని తెలిసి కూడా వాడు కావాలని చేస్తున్నాడు. వాస్తవానికి ఏంటంటే అంత ముందుకు ఇప్పటికి చాలా తేడా ఉన్నది. ఈ చట్టాలు కొంత నూతన షీటింగ్స్ తీసుకురావడం వల్ల
చాలా తేడా ఉంది. ఇంకా కూడా ముందు ముందు తేడా వస్తుంది అట్లా. సార్ ఇక్కడి ప్రజలు నరేష్కు ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు సార్? నాకు ఎందుకు వేయాలని వాళ్ళు చెప్పాలండి, నాది నేను ఎట్లా చెప్పాను? వాళ్ళ ఆలోచన. ఇప్పుడు మీరు ఏదన్నా పోటీ చేయాలంటే మీకు ఓటు ఎందుకు వేయాలి అంటే మంచి ప్రశ్న. ఇప్పుడు నేను పార్టీ అధికారంలో లేనప్పటికి కూడా, నేను పెద్ద ధనవంతుని కాకపోయినప్పటికి కూడా ఈ ప్రాంతం కోసం పలానా ఊళ్ళో రోడ్డు కోసం ఫైట్ చేసిన, సీసీ రోడ్ల కోసం కానీ ఈ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందాలో ఆ అభివృద్ధి కార్యక్రమాల కోసం నేను అప్పుడున్నటువంటి అధికార పక్షం మీద కానీ ఇప్పుడున్నటువంటి అధికార పక్షం మీద కూడా నేను ప్రతి క్షణం మా ఊరికి ఇది కావాలని కొట్లాడుతూనే ఉంటాను. నాకు ఈ ఊరు ప్రాంతం, మా ప్రాంతం బాగుపడాలనే లక్ష్యం ఉంటుంది. నాకు వ్యక్తిగత స్వార్థం ఉండదు. రెండవది, 5-6 సంవత్సరాల కింద కరోనా వచ్చినప్పుడు మాదంతా మా తిరుమల అంతా రెడ్ జోన్ ఏరియా. మా దగ్గర నుంచి మసీద్ ఏరియాలో కరోనా స్టార్ట్ అయింది. కరోనా స్టార్ట్ అయితే నేనే తిరుమలలో ఫస్ట్ మొట్టమొదటిగా బయటికి వెళ్ళాను. ప్రతి కుటుంబానికి ఒక 20 కుటుంబాలు మొత్తం క్వారంటైన్ 21 days దానికి. వాళ్ళకు షాంపూ, సబ్బు, కారం, నిత్యావసర వాళ్ళకు సరి బయటికి వెళ్ళకుండా ఏం కావాలనో వాళ్ళకి అన్నిటికీ అందించిన. దాంతోపాటు వార్డు మొత్తం కూడా కూరగాయలు ఒక 15 రోజులు మొత్తం కూరగాయలు మొత్తం కూడా వాళ్ళకి ఏం కావాలో అందించిన. కొంతమంది పేదలు వచ్చి ఇళ్ళలో అన్న ఏం లేదంటే కూడా ఎవరు నా చేతిలో నేను అప్పు తెచ్చి సాయం చేసిన. దీంతోపాటు ఇంకా ఒరిస్సా, మహారాష్ట్ర పోతుంటే, బార్డర్ సార్లు పోతుంటే కూడా నేను చాలామందికి చాలా రకాలుగా సాయం చేసిన. నా దగ్గర అప్పుడు నాకు ధనం లేదు కానీ గుణం ఉంది నాకు. అది మా తిరుమల ప్రజలకు స్పష్టంగా తెలుసు. నరేష్ ధనానికి పేదోడు కానీ గుణానికి ధనవంతుడు అని అందరికీ తెలుసు. నాకు అట్లా చాలామంది పిలుస్తారు నన్ను అట్లా. చాలామంది, కొంతమంది కార్లు ఇచ్చి పంపించిన. ఒక మహిళ సిద్దిపేట నుంచి నడుచుకుంటూ వస్తుంది, నాకు అనుకోకుండా అవ్వపడేది, రోడ్డు మీద అవ్వపడి పాప ఆకలితో అనుమతిస్తుంటే ఎంబటి ఇంటికి పోయి అన్నం తీసుకొచ్చి నేనే తినిపించి ఏడుస్తుంటే ఎందుకు బాధపడకమ్మా అంటే వాళ్ళ భర్త ఉండి గర్భవతి, నా భార్య లేక గర్భవతి అయింది, మాకు ఈ పరిస్థితి వచ్చింది అంటే మీరు నేను బాధపడుతుంది, నువ్వు అన్నం తినేసరికి నేను కారు మాట్లాడి పంపిస్తాను చెప్పిన. వెంటనే కారు వాళ్ళకి అరేంజ్ చేసి అధికారులతో మాట్లాడి వాళ్ళు విజయవాడ పంపించిన. అప్పుడు నాకు అంటే మన శోభత కాదు కానీ అట్లాంటి చాలా చేసిన. ఓకే సార్, ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ చామంతి గారా నరేష్ గారు? చామంతి గారే. నరేష్ ఎట్లయితాడు? చాలా నరేష్ కష్టాన్ని గుర్తించి చామంతి గారికి ఇచ్చారు అంతే. మొత్తం పరిపాలన అంటున్నారు. అట్లేం లేదు, సీట్లో కూర్చుంది మాత్రం మేడం గారు. లేలే, వాళ్ళే, ఆమె కూర్చుంటుంది, వేదికల మీద పోతుంది. 4 రోజుల లోపలనే దాదాపు ప్రతి వేదిక మీద కూడా ఏ వేదికలు అయితే ఏ కార్యక్రమం మీద పాల్గొంటుందో ఆ విషయం మీద స్పష్టంగా మాట్లాడుతుంది. ఓకే సార్, మొత్తానికి ఫైనల్గా సార్ ఇప్పుడు ఓటు అంటే చాలా విలువైంది. ఓకేనా, రేపు రానున్న సర్పంచ్ ఎన్నికలు కానీ గడిచిన ఎన్నికలలో కానీ ఓటు అమ్ముకోవడం జరుగుతుంది సార్. ఒక ఓటర్ అంటే 5 ఏళ్ళు పరిపాలించే ఒక నాయకుడిని ఎన్నుకోవాలంటే ఒక 2,000 ఓటు అమ్ముకోవద్దు. అట్లాంటి వ్యవస్థ లేకుండా మీరు ఒక మండల నాయకునిగా ఈ మండలంలో ఉన్న గ్రామ పంచాయతీ పరిధిలో ఇక్కడ ఓటర్లకు ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు? మీరు వాళ్ళకి ప్రతి ఎలక్షన్లో కూడా మేము మా ప్రచార సభలలో కానీ అందరికి కానీ నేను చెప్తుంటా. ఇప్పుడు ఏమి ఇచ్చినా సర్పంచ్ ఎలక్షన్లో 1,000 రూపాయలు ఇస్తాడు, 2,000 ఇస్తాడు, 2,000 ఇస్తాడు, అంతకంటే ఎక్కువ ఇయ్యడు. నువ్వు 2,000 ఇస్తే నువ్వు దానికి లెక్కేసుకుంటే నీకు ఎంత పడుతుంది? చారణ పడుతుంది. 5 సంవత్సరాల పేరు మీద 2,000 ఇస్తే చారణ పడుతుంది. అంటే లెక్క నెలకు దానికి ఎక్కేస్తే ఈ చారణ కోసం నీ ఓటు నమ్ముకోవాలా? నువ్వు 2,000 ఇస్తావు, నువ్వు ఎంత దగ్గరైనా కూడా నువ్వు రేపు పోయినాడు నీ పని పట్ల వాడు నిబద్ధతగా పనిచేయడు. నువ్వేనా భూమి ఫైర్గా దేనికి పోతున్నా ఎంఆర్ఓ 10,000 అడుగుతుండు, ఇయ్యమ్మా ఇస్తే చేసి పెడతా అంటాడు. నువ్వు కూడా అనుకుంటావు 2,000 ఇచ్చినప్పుడు 10,000 ఇవ్వాల్సి వస్తుంది అనుకుంటా. ఈ 2,000 నువ్వు ఎందుకు కట్టుకోవాలి? నువ్వు నిజాతిగా ఎవడైతే ప్రజలలో ఉంటాడు, ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారో అట్లాంటి వాళ్ళకు ఓటు తప్పే ఉంది. ఈ 2,000 తోటి నీకేమన్నా నీ సంసారం వెళ్ళదా, లేకుంటే నీకు తిండికి వెళ్ళదా, లేకుంటే ఈ 2,000 తోటి నువ్వేం చేసుకుంటావు? ఈ 2,000 తోటి నువ్వేం చేసుకున్న ఒక ఆలోచన విధానం కనుక ప్రజలలో ఎప్పుడైతే వస్తుందో నిజంగా ప్రజలకు సేవ చేసేటువంటి కార్యకర్తలు కానీ యువకులు కానీ నాయకులు అవుతారు. అట్లాంటి వాళ్ళు వస్తేనే గ్రామాలు కూడా సమాజం కూడా బాగుపడుతుంది. ఆ ప్రజలకు కూడా ఆ వైపున మన అవగాహన కల్పించాలి, ప్రజలు కూడా ఆ వైపు రావాలి. ఈ ఓట్లకు డబ్బులు తీసుకునేటువంటిది ఒక సిద్ధాంతం పోవాలి. అసలు వద్దే వద్దు, ఎందుకు తీసుకోవాలి? డబ్బులు ఇస్తా అంటే వద్దని చెప్పాలి. ఓకే సార్, కొంతమంది ఉన్నారు అట్లా, ఒక 10% అవేర్నెస్ వచ్చింది. కొంతమంది తీసుకోవట్లేదు, మాకు డబ్బులు వద్దు, మేము తీసుకో మేము అయితే తీసుకోకపోవడం వల్ల కూడా ఏమనుకుంటారు, నాయకుని దగ్గర తీసుకోకుండా కూడా మాకు ఓటు ఎత్తలేడు అని చెప్పి భయాన్ని కూడా కొంతమంది తీసుకుంటారు. ఇది కూడా ఉంది. కానీ ఎవరి దగ్గర తీసుకోవద్దా, మేము స్వచ్ఛందంగా ఓట్లు ఇస్తాం చెప్పాలి ప్రజలు.
ఆ వైపు విప్లవం రావాలి. ఆ వైపు విప్లవం వస్తే నిజంగా కూడా సమాజం చాలా విప్లవం బాగుంటుంది. పైన మీ పోరాటం ఏంటి? ఏంటంటే ఆ విప్లవం రావడానికి మీ పోరాటం నేను ఖచ్చితంగా నేను చెప్తూనే ఉన్నా, ప్రతి ఒక్కరికి చెప్పుకుంటున్నాను. ఎక్కడ నేను ఇట్లా 10 మంది కూర్చున్నా కూడా, ఎక్కడ పైలట్లో కూర్చున్నా కూడా, నేను నా దగ్గరకు వచ్చిన ఎవరి దగ్గర కూడా నేను రూపాయి తీసుకోను. నేను ఏదన్నా వాళ్ళ కోసం ఇంకెక్కడికైనా పోవాలన్నా కూడా నా సొంత పెట్రోల్ పోసుకొని పోతాను. నేను వాళ్ళను నా పని కోసం వస్తున్నావు అయ్యా, నేను పెట్రోల్ పోస్తూ ఉంటాను, వద్దని చెప్తాను. నేను ఎందుకు చెప్తున్నట్టు ఎట్లా అంటే, నీకు నేను సర్వీస్ చేస్తున్నాను, నువ్వు నాకు ఎప్పుడైనా సర్వీస్ చేయాలి, అట్లుండాలి. ఇప్పుడు నేను నాకు పెట్రోల్ పోసి నాకు సాయంత్రం కానీ నీ పని చేసి పెట్టినందుకు దావత యువత ఇచ్చినప్పుడు, నీకు ఓటుకు వచ్చినప్పుడు నువ్వు ఉత్తరం చేసినావు, ఆయన నాకు కూడా ఈ పోవాలని చెప్పేసి నేను అట్లా చేస్తున్నాను. మీరు తెలుసుకోరు అన్నా, నాకు సంబంధించిన నాగరికం పనికి వస్తే నేను వాళ్ళని డీజిల్ కాదుగా, పెట్రోల్ కాదు కదా, ఛాయ్ కూడా తాగను. సార్ నరేష్ గారు మండల పార్టీ అధ్యక్ష పదవి అసంతృప్తిగా ఉన్నాడు, జిల్లా పదవులు ఆశిస్తున్నాడని తెలుస్తుంది సార్, ఎంతవరకు వాస్తవం? అసంతృప్తిగా ఏం లేను, తృప్తిగానే ఉన్నా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను నిత్యం నాకు వ్యాపారాలు లేవు, వ్యవసాయం లేదు, ఏం లేదు. నాకు రాజకీయాల పట్ల ఆసక్తి అవన్నీ రాజకీయాలకు వచ్చిన. నేను యూనివర్సిటీ విద్యార్థిని ఉన్నప్పుడు నేను ఎంఏ బీఈడీ చేసిన. సరే నేను కొంచెం ఉద్యోగం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ నాకు అప్పటి నుంచే ఈ రాజకీయాల పట్ల మక్కువ ఎక్కువైంది. రాజకీయాల మీద రాజకీయాలలోకి వచ్చిన దీన్ని ఒక కష్టపడి ఒక మెట్టుగా నేను కష్టపడి వచ్చిన ప్రతి పదవి కూడా నాకు కష్టపడుతూనే వచ్చింది. నేను ఏ పదవి తీసుకున్నా ఆ పదవికి పూర్తిసారి న్యాయం చేసిన కూడా. మళ్ళీ నేను మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకున్నప్పుడు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా న్యాయం చేసిన. తర్వాత అధ్యక్షుడు అయిన తర్వాత అధ్యక్షుడు అయినప్పుడైతే పార్టీ పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది. తిరుమల మండలంలో దళిత బంధు 2500 కుటుంబాలకు దళిత బంధు ఇచ్చారు. అందరూ కూడా టీఆర్ఎస్కి వస్తుంటేనే దళిత బంధు ఇస్తుంటే కూడా దళితులు ఎక్కువ వైపు కూడా టీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి సందర్భం. ముఖ్యమైన నాయకులందరూ, పెద్ద పెద్ద నాయకులందరూ టీఆర్ఎస్లో ఉన్నటువంటి సందర్భం. అసలు పెద్దగా చెప్పుకోవడానికి పేర్లు ఉన్న నాయకులు ఎవరు లేరు. అలాంటి సందర్భంలో పార్టీకి ధైర్యం చెప్పుకుంటూ, పార్టీ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటూ, కార్యకర్తల గ్రామాలలో గ్రామ కమిటీలు అందరూ కూర్చోబెట్టి నిర్దిష్టంగా చేసి, పెద్ద పెద్ద లీడర్లు పోయినా కూడా ఉన్న కేడర్ని కాపాడుకుంటూ, ఏం కాదు మనకు కూడా మంచి రోజులు వస్తాయి, భవిష్యత్తు ఉంటుంది, ఇట్లా మీరు ఇప్పుడు ఉన్నప్పుడే మీకు భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళను చాలా అవగాహన కల్పిస్తూ పార్టీని 6800 మేట తీసుకొచ్చిన. నా పిల్లలు మొన్న ఎలక్షన్లో 6800 మేట తీసుకొచ్చిన. మరి ఇంత కష్టపడ్డప్పుడు జిల్లా పదవులు ఆశించడం తప్పేం సార్? తప్పేం లేదు. మరి మేము అసంతృప్తిగా లేని ఇప్పుడు మండల పార్టీ కొనసాగుతున్నా. రేపు పార్టీ నా కష్టాన్ని గుర్తించి జిల్లా పదవులు కావాలని కూడా నేను అడుగుతా, పార్టీ కూడా గుర్తించితే తీసుకుంటాను. కానీ పదవి ఉన్నా లేకున్నా పార్టీకి క్రమశిక్షణతోనే పనిచేస్తాడు. నరేష్ అనే వ్యక్తి కాంగ్రెస్ కరడు కట్టిన కార్యకర్త. పార్టీ కోసం దేనికైనా తెగింపే నా జీవితమే పార్టీ, అంతే. ఇక నాకు వేరే ఆశయాలు లేవు. ఇక ఓకే సార్, నరేష్ గారు ఫైనల్గా ఓటర్లకు ఏం చెప్పబోతున్నారు, ఏం సలహా ఇవ్వబోతున్నారు? ఎందుకంటే చాలామంది రైతులు కూడా కొంత అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. రేపు ఎన్నికలు రాబోతున్నాయి సార్, దాంట్లో ఓటర్లకు ఏం సలహా సూచనలు చేయబోతున్నారు నరేష్ గారు? ఖచ్చితంగా ఈ జరిగినటువంటి చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే కూడా ప్రభుత్వం పరిలోకి తీసుకొని భవిష్యత్తులో ఇలాంటివన్నీ జరగకుండా చూస్తాడు. రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కువ కూడా గ్రామాల పట్లనే ఆసక్తి పెట్టి చూపిస్తున్నాడు. ముఖ్యంగా ఆయన తీసుకున్న మెయిన్ స్లోగన్ రైతులే. ఎక్కువ బడ్జెట్ కానీ రేపు భవిష్యత్తులో ఇంకేమైనా కానీ పథకాలు కానీ కూడా ఎక్కువ కూడా రైతుల కోసమే ఆయన పరితపిస్తుండు. కాబట్టి రైతులకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది జరగదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు సంక్షేమ పార్టీ, రైతుల మేలుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ రైతుల పట్ల చాలా స్పష్టంగా ఉంటుంది. గతంలో కూడా 2 లక్షల రుణమాఫీ కానీ అనేకమైన పథకాలకి సబ్సిడీ రుణాలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. రేపు భవిష్యత్తులో కూడా రైతులను కడుపులో పెట్టి కాపాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని చెప్తాం. అన్ని వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటే కాంగ్రెస్ పార్టీనే మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తుంది. ఇది స్పష్టం, ఇది అట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తున్నానండి మీ తెలుగు.